గ్రేట్ మార్నింగ్. మీరందరూ ఆనందంగా ఉల్లాసంగా హ్యాపీగా జాందార్గా ఉంటారని కూడా నేను ఆశిస్తున్నాను. సార్, ఒకే విషయము, ఇవాళ మనం ఎంతమంది ఉన్నామో ఇక్కడ, సుబ్బారావు సార్, చిన్నారు సార్, ఓకే సార్, గిరీష్ సార్, తర్వాత నాగేశ్వరరావు గారు, చిన్నా గారు, తర్వాత సార్ మూర్తి సార్, వినోద్ మూర్తి గారు, హనుమంత్ గారు, ఇక్కడ పద్మా మేడం గారు, మహేష్ గారు, మమతా మేడం గారు, రాజేష్ గారు, ఆ ఇంకా విశ్వమోహన్ సార్, యేసు గారు, మీ అందరితోని శ్రేణి మేడం, నాగేశ్వర, అందరితోని సునీల్ గారు, అందరితోని సుమతి మేడం గారు, ఆ, అందరితోని ఒకే విషయము, ఫాస్ట్ గా మీరు ఐదేసి కాల్ చేసేస్తే ఇవాళ ఈ సెషన్ మనకి ఫుల్ అయిపోతుంది. ఓకే, ఫాస్ట్ గా రాజు గారు, దామోదర్ సార్, సుజాత మేడం గారు, మీరు ఫాస్ట్ గా మనం మీరు కాల్ చేసేస్తే, ఐదేసి కాల్ చేస్తే సార్, విజయాచార్య గారు, అందరూ మనం ఇక్కడ మంచి సెషన్, జబర్దస్త్ గా సెషన్ మనము స్టార్ట్ చేయొచ్చు. అయితే మీరందరూ ఫాస్ట్ గా కాల్ చేస్తారనుకో నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇవాళ సెషన్ చాలా 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 ఇంపార్టెంట్ అయిన సెషన్. ఎందుకంటే ఇవాళ మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలో ఆల్రెడీ లేట్ అయిపోయాము. మనం ఒక్క నిమిషంలో నేను మేడం గారికి ఇన్వైట్ చేసి వస్తాను. మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలో ఆ ఏంటంటే షుగర్ లెవెల్ జనాలకి ఏ ప్రకారంగా పీడిస్తుంది. షుగర్ డయాబెటీస్ ఒక ఖతర్నాక్, ఒక భయంకరమైన డిసీజ్ మీ అందరికీ తెలుసు. షుగర్ ఏంటంటే సార్, ఒక చెక్క పురుగు ఎట్లా గుల్ల చేసేస్తుందో అలాగే మనిషికి షుగర్ వచ్చిన తర్వాత అది పూర్తిగా గుల్ల చేస్తుంది. మిమ్మల్ని మీ అందరికీ తెలుసు, ఈ భూమి మీద షుగర్ కి పూర్తి ఖతం చేయడానికి ఏ మెడిసిన్ ఇంకా లేదు. కానీ మన దగ్గర ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ గురించి ఇవాళ మేడం గారు మనకి స్పెషల్ గా చెప్తారు. ఈ మనం షుగర్ గురించి, డయాబెటీస్ కి మనం ఏ ప్రకారంగా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే సార్, మీ అందరికీ చెప్పాలంటే షుగర్ ఒక వ్యాధి కాదు, షుగర్ ఒక జబ్బు కాదు. కానీ షుగర్ కి ఒకలా కంట్రోల్ చేసి కరెక్ట్ గా రైట్ ట్రీట్మెంట్ దొరకలేదు అనుకో, అది ఎన్నో రకాలుగా హెల్త్ డిసీజ్ కి ఇంకా తయారు చేస్తుంది. అయితే అందుకే ఫాస్ట్ గా మన టీంలో ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ తీసుకుంటారనుకో నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. బిందు మేడం గారు, మీరు అందరూ ఫాస్ట్ గా ఇంకా కాల్ చేస్తారు, ఇంకా ఫాస్ట్ గా ఇచ్చేస్తారు. మళ్ళీ అందరూ డైరీ పెన్ తో ఉండండి. ఎవరు కెమెరా ఓపెన్ చేస్తారు, కెమెరా ఓపెన్ చేయండి. డైరీ పెన్ తో ఉండండి. ఇవాళ మనకి నాగరాజ్ రెడ్డి సారు మేడం తోని చెప్పే ప్రతి ఒక్క విషయం మనకి తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తారు. ఓకే, అందరికీ నమస్తే, జేఆర్ఎస్ఎం. మళ్ళా నిధి మేడం గారికి నేను ఇన్వైట్ చేస్తున్నాను. నాగరాజ్ రెడ్డి సార్, మీకు హార్ట్లీ థ్యాంక్ యూ, మీరు ట్रांसलेशन చేయడానికి వచ్చారు ఇంత బిజీ ఉన్నప్పటికీ ఇంకా. ओके, तो निधि मैडम, आपका स्वागत है। हम ऑलरेडी 10 मिनट से ज्यादा लेट हो गए। आपका स्वागत है। आइए इस साउथ टीम में, और आपका पूरा ट्रांसलेशन करने के लिए नागराज रेड्डी सर एकदम रेडी हैं। तो बताइए कि जो शुगर हमारे देश को दीमक की तरह जो खा रहा है, उसको हम लोग गामा ओरिजिनल के साथ साथ लेकर किस तरीके से उसको कंट्रोल किया जा सकता है, किस तरीके से लोगों को हम लोग हेल्दी बना सकते हैं, किस तरीके से इस प्रोडक्ट से हम लोग कितने बड़े लोगों को सुरक्षित स्वस्थ बना सकते Yes, sir. Thank you, sir. हैं। Thank you so ग्रैंड much. वेलकम, Thank ग्रैंड you. वेलकम। थैंक यू सर, थैंक यू सो मच। थैंक आप सभी का बहुत बहुत धन्यवाद मुझे इतना वार्मली इनवाइट करने के लिए आज के सेशन में। इसी के साथ वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। आई होप आप सभी बिल्कुल स्वस्थ होंगे और अपने स्वास्थ्य पर बहुत अच्छे से ध्यान दे रहे होंगे। इसी मनोकामना के साथ चलिए आइए आज के सेशन की शुरुआत करते हैं। और देखिए आज का सेशन बहुत अच्छा है, बहुत खास है, क्योंकि आज हमें स्पेशल जानकारी डायबिटीज पर मिलने वाली है। और जैसा कि राकेश सर ने कहा कि एक डायबिटीज एक ऐसी बीमारी है जो दीमक की तरह हमारे भारत में बढ़ रही है और ये हमारे भारत को अंदर से खोखला करते जा रही है। बहुत सारे लोगों को आज डायबिटीज की परेशानी है और इसीलिए आज हम इस बीमारी के बारे में पहले तो डिटेल नॉलेज लेंगे कि क्यों होती है ये बीमारी, कैसे होती है ये बीमारी, क्या इसके पीछे के रिस्क फैक्टर्स हैं और कितनी मात्रा में ये बढ़ती जा रही है, इसकी गंभीरता को हम थोड़ा समझेंगे और उसके अनुसार फिर आगे हम सॉल्यूशन पर भी बात करेंगे। तो आज का जो सॉल्यूशन रहेगा वो समग्र सॉल्यूशन रहेगा, जिसमें गामा ओरिजिनॉल के साथ साथ आपको लाइफस्टाइल पे क्या चेंजेस लेकर आने हैं, डाइट पे क्या चेंजेस लेकर आने हैं, ये सभी बातों को के बारे में बातचीत की जाएगी। तो जरूरी है कि आज के सेशन को आप सभी ध्यान से सुनिए और इसको नोट डाउन करना बिल्कुल ना भूलिए, क्योंकि आप इस जानकारी के माध्यम से बहुत सारे लोगों की हेल्थ को बेहतर बना सकते हैं। तो आइए चलते हैं, सेशन की तरफ बढ़ते हैं। आप सभी का बिल्कुल तहे दिल से स्वागत है आज के सेशन में। मेरा नाम है निधि रावत, मैं हूँ आपकी हेल्थ का ट्रेनर। आप सभी के बीच में उपस्थित हुई हूँ पुनः एक नई जानकारी के साथ। यस सर।
అందరికి గుడ్ మార్నింగ్ అండి. జేఆర్సీఎం. అయితే మేడం గారు మనకు పరిచయమైన వ్యక్తి నిధి రావత్ గారు. యాక్చువల్లీ ఇంతకుముందు మనకు ఇదే గామావర్జన ద్వారా ఒక థైరాయిడ్ కి సమస్యకి ఏ విధంగా అనేది చర్చించుకున్నాం. మేడం ద్వారా చాలా మంచి నాలెడ్జ్ అయితే తీసుకున్నాం. అయితే ఈ రోజు ఇంకా అద్భుతమైనటువంటి ఒక విషయం గురించి, భారతదేశం మొత్తం కూడా ఈ రోజు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఏంటి ఆరోగ్యపరంగా అంటే అది డయాబెటిక్ అని మనందరికి తెలుసు. అయితే ఆ డయాబెటిక్ ద్వారా మన గామా ఒరిజినల్ నుంచి డయాబెటిక్ ఏ విధంగా సేవ్ చేయగలుగుతుంది అంటే ఈ గామా ఒరిజినల్ మనకి ఎంత అద్భుతంగా డయాబెటిక్ ని కంట్రోల్ చేయగలుగుతుంది. అయితే ఈ గామా ఒరిజినల్ మన డైట్ లో భోజనంలో ఏ విధంగా భాగంగా చేసుకుంటే మనకి ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయి, వీటన్నిటి గురించి మనం చర్చించుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డైరీ పెన్ తో మంచి డ్రెస్ కోడ్ తో కూర్చొని వీడియో మోడ్ ఆన్ లో కూర్చొని ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. ఎస్ మేడం. यस सर। सो देखिए, आज हम डायबिटीज पर बातचीत करने वाले हैं। तो इससे पहले कि हम बात करें, हम थोड़ा अपनी भारत की स्थिति देखते हैं। कैसी है हमारी भारत की स्थिति, क्या है हमारी भारत की अभी समस्या। तो देखिए, स्थिति इस प्रकार से है कि हमारी भारत आज एक डायबिटिक कैपिटल बन चुका है। जी हाँ, सोचिए कि हम किसी अच्छी चीज के कैपिटल नहीं बन रहे हैं, आज हम कैपिटल बन रहे हैं डायबिटीज जैसी बीमारी के। आज भारत की जनसंख्या लगभग 140 करोड़ की जनसंख्या है। 140 करोड़ की जनसंख्या में लगभग आधे से ज्यादा लोग आज रोगों से ग्रसित हैं। केवल 56.8 करोड़ लोग ऐसे हैं जो 9 प्रकार की बीमारियों से केवल ग्रसित हैं, जिनमें कैंसर की बीमारी आती है, डायबिटीज आता है, हाई ब्लड प्रेशर आता है, दिल की बीमारी आती है, अल्जाइमर, ऑस्टियोपोरोसिस जैसी कई प्रकार की तमाम बीमारियों से भारत में लगभग 56.8 करोड़ व्यक्ति ग्रसित हैं। अब सोचिए, केवल 9 प्रकार की बीमारियों को यहाँ पर ऐड किया गया। इसके अलावा अगर हम और बीमारियों को ऐड कर लेते हैं तो क्या होगा, ये नंबर बढ़ जाएंगे। और ये नंबर बढ़ेंगे तो ये हमें साफ दिखाएंगे कि इस बात में कोई भी अतिशयोक्ति नहीं है कि आज हमारी भारत की आधे से ज्यादा जनसंख्या एक रोगी जनसंख्या है। और इस रोगी जनसंख्या में भी सबसे ज्यादा रोगों की ज्यादा मात्रा जो बढ़ रही है, वो उनमें से एक बीमारी है डायबिटीज की बीमारी। आज शुगर की परेशानी भारत में बहुत कॉमन है और इसके बारे में हमें सही जागरूकता होनी बहुत जरूरी है, क्योंकि आज सबसे बड़ी बात यह है कि आज बच्चों में भी डायबिटीज की परेशानी देखने को मिल रही है। जी हाँ, आज हमारे भारत की यंग पॉपुलेशन भी इस शुगर की परेशानी से बहुत ज्यादा ग्रसित हो रही है। और अगर हम WHO के आंकड़ों को के ऊपर जरा अगर नजर डालें तो इन आंकड़ों के माध्यम से आपको पता चल जाएगा कि भारत में डायबिटीज के पेशेंट कितने बढ़ चुके हैं। लगभग 8 करोड़ व्यक्ति ऐसे हैं भारत में जो डायबिटीज के शिकार हो चुके हैं, शुगर की परेशानी से ग्रसित हैं। और ये WHO ने ही इस बात को कहा है कि 2045 तक हमारे भारत में डायबिटीज के केसेस लगभग 13 करोड़ पहुंच जाएंगे। यानी 13.5 करोड़ के अराउंड में 2045 तक ये केसेस बढ़ जाएंगे। अब आप सोचिए कि भारत में लगभग 14 करोड़ व्यक्ति ऐसे होंगे 2045 तक जो इस बीमारी से ग्रसित होंगे। और अभी तो हमने यहाँ पर प्री डायबिटिक कंडीशन के व्यक्तियों को लिया ही नहीं है। प्री डायबिटिक भी लगभग 14 करोड़ के आसपास लोग हैं भारत में जो प्री डायबिटिक कंडीशन में हैं, और अगर उन्होंने अपना ध्यान नहीं दिया तो वो आगे चलकर डायबिटीज के शिकार हो जाएंगे। यानी आज स्थिति बहुत गंभीर हो चुकी है। इस गंभीर स्थिति को समझना बहुत जरूरी है और इसके बारे में आज हम बातचीत करने वाले हैं कि क्या है डायबिटीज की परेशानी, क्या डायबिटीज रिवर्सल को मुमकिन किया जा सकता है, इन सभी पर हम बात करेंगे। यस सर। ఎస్ మేడం, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం అనగానే మనం అనేక రకాల విషయాలు గమనించాలి. ఇందులో మనకి ఎక్కువ ఆరోగ్యానికి ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే ఈ డయాబెటీస్ అని చెప్పొచ్చు. ఈ డయాబెటీస్ ఎంతలాగా మనల్ని ఇబ్బంది పెడుతుందంటే మన దేశం మొత్తం మీద ఒక క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. అంటే ప్రపంచం మొత్తంలో తీసుకుంటే డయాబెటీస్ అనేది మన దేశం రాజధాని లాగా ఉంది. ప్రపంచం మొత్తానికి డయాబెటీస్ లో ఒక రాజధాని లాగా ఉంది అంటే ఒకసారి మనం ఆలోచించాలి. రాజధాని అంటే ఏంటి? ఒక దేశంలో రాజధాని కావచ్చు, లేకుంటే ఒక స్టేట్ కు రాజధాని కావచ్చు, అంటే అది ఒక ముఖ్య పట్టణం అనమాట. అలాగా ప్రపంచం మొత్తానికి కూడా ఒక డయాబెటీస్ లో క్యాపిటల్ లాగా మన భారతదేశం ఉంది అంటే మనం ఆలోచించవచ్చు ఎంత తీవ్రమైనటువంటి పరిణామంలో ఉన్నారో అని చెప్పేసి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా యంగ్ పీపుల్ కూడా ఈ డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది.
అయితే ఇక్కడ మనకు ఒక రిపోర్ట్ చూపిస్తున్నారు మేడం గారు. ఈ రిపోర్ట్ల గురించి చూస్తే ఏంటంటే మన దేశం మొత్తం 140 కోట్ల జనాభా ఉంటే అందులో 8 కోట్ల మంది దాకా ఈ డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడున్న ఒక క్యాల్కులేషన్ ప్రకారం 8 కోట్ల మంది ఉంది. కానీ ఇది 2045కు 13.5 కోట్ల దాకా చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు సర్వేలు చెబుతున్నాయి అన్నమాట. అంటే అనేక గణాంకాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇది ఎవరు మనము మీరు మేము చెప్పేది కాదండి. ఇది WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నటువంటి సర్వే ప్రకారం సూచిస్తున్నటువంటి గణాంకాలు అన్నమాట. చూడండి, మొత్తం 140 కోట్ల జనాభా ఉంటే అందులో 8 కోట్ల మంది మనకు ఈ డయాబెటీస్ తో ఎక్కువ ఇబ్బంది పడే పేషెంట్లు ఉన్నారు. ఇది 2045 కల్లా 13.5 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉందని చెప్తుందంటే ఈ డయాబెటీస్ అనేది మన భారతదేశాన్ని ఎంతగా వణికిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరి ఈ డయాబెటీస్ మనం ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతాం? ఇది ఒక్కసారి పెరిగిన తర్వాత మళ్ళా నార్మల్ కండిషన్ కి వచ్చే అవకాశాలు ఉందా అని మనం గమనిస్తే గనక ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎస్ మేడం. यस सर। सो देखिए, जैसे हम बात कर रहे थे डायबिटीज रिवर्सल क्या मुमकिन है या नहीं है। यानी अगर आपको एक बार डायबिटीज हो जाता है, अगर आपको शुगर की परेशानी एक बार हो जाती है, तो इसके बाद क्या हम कभी अपने आप को डायबिटिक फ्री बना पाएंगे? और ये प्रश्न जब आप किसी डॉक्टर से पूछेंगे तो डॉक्टर्स कहेंगे कि देखिए ये तो बिल्कुल नामुमकिन बात कर रहे हैं आप, इम्पॉसिबल है, ऐसा हो ही नहीं सकता है। और अगर ऐसा होता है तो आपको अपनी डाइट पर बहुत ज्यादा फोकस करना पड़ेगा। आपको ऐसी बिल्कुल शुगर को कट ऑफ करना पड़ेगा अपनी लाइफ से। बहुत सारे ऐसे परहेज करने पड़ेंगे जो बहुत ज्यादा हार्ड होंगे आपके लिए। और उसमें भी डॉक्टर आपको गारंटी नहीं देंगे कि डायबिटीज रिवर्सल किया जा सकता है कि नहीं किया जा सकता। तो आज मैं आपको बताना चाहूंगी कि जी हाँ, हम डायबिटीज को रिवर्स कर सकते हैं। यानी अगर आप एक बार डायबिटिक हो जाते हैं तो आप डायबिटिक फ्री हो सकते हैं। लेकिन कैसे हो सकते हैं, इसके बारे में आज हम जानकारी प्राप्त करेंगे, जिसमें आपके लाइफस्टाइल से जुड़ी हुई बातें आएंगी, जिसमें आपका गामा ओरिजिनॉल से जुड़ी हुई बातें भी आएंगी। लेकिन इससे पहले आइए समझते हैं कि ये बीमारी आखिर है क्या। क्या है डायबिटीज, कैसे होती है ये बीमारी। इस चीज को समझना बहुत जरूरी है ताकि आप किसी भी व्यक्ति को समझा सके कि उनकी लाइफस्टाइल में क्या प्रॉब्लम आ रही है, क्यों उनको ये बीमारी हो रही है। तो देखिए, आज अगर हम डायबिटीज के बारे में बात करें तो हमारे शरीर में जब भी हम खाना खाते हैं, आप खाना खाते हैं, कोई भी प्रकार का खाना खाएंगे आप, उसमें कार्बोहाइड्रेट होगा, फैट होगा। तो अल्टीमेटली जो हमारा खाना होता है वो हमारे खाने पूरे तरीके से पाचन के बाद हमारे शरीर में सबसे सिंपल कंपाउंड में कन्वर्ट होता है, जिसका नाम है ग्लूकोज। अब ये जो ग्लूकोज है, आपका शरीर इन्हीं ग्लूकोज को लेता है। आपका रक्त इस ग्लूकोज की मात्रा को आपके खाने से अवशोषित करता है, यानी एब्जॉर्ब करता है, और ये ग्लूकोज आपकी ब्लड स्ट्रीम में चले जाता है और आपके टारगेट ऑर्गन्स तक पहुंचता है। यानी जहां पर आपकी एनर्जी की जरूरत है तो इस ग्लूकोज का इस्तेमाल किया जाता है वहां पर, ताकि आपके शरीर की एनर्जी की जरूरत को पूरा किया जा सके। तो आपके शरीर में जो विभिन्न विभिन्न जगह पर सेल्स हैं, तो ये सेल्स क्या करते हैं, आपके रक्त में ग्लूकोज की मात्रा जो होती है उसको लेते हैं, उससे एनर्जी बनाते हैं। तो हमारा यहाँ पर हमारे शरीर का जो बेसिक एनर्जी बनाने का काम है वो कौन करता है, सेल करता है। सेल के अंदर ग्लूकोज लेने के लिए एक प्रकार से इंसुलिन रिसेप्टर होते हैं। यानी इंसुलिन क्या करता है, इंसुलिन जैसा आपने सुना होगा कि डायबिटीज की परेशानी में इंसुलिन का बहुत बड़ा रोल होता है। इंसुलिन कम हो जाता है तो डायबिटीज की परेशानी आपको हो जाती है, या फिर इंसुलिन की संवेदनशीलता कम हो जाती है तो आपको डायबिटीज की परेशानी होती है। क्योंकि यहाँ पर हमारे शरीर में पैनक्रियाज एक ऐसा अंग है जो हमारे शरीर में इस इंसुलिन मात्रा, इंसुलिन के हार्मोन का स्त्राव करता है, यानी इसका प्रोडक्शन करता है। अब ये इंसुलिन के हार्मोन का प्रोडक्शन आपके शरीर में पैनक्रियाज से हो रहा है। और ये इंसुलिन क्या करता है, आपके सेल ग्लूकोज को ले सके उसके बीच का एक माध्यम है, यानी ब्रिज है। अगर इंसुलिन नहीं होगा तो आपका शरीर ग्लूकोज को, जो आपके रक्त में ऑलरेडी मौजूद है, उसको नहीं ले पाएगा। सो आई होप यहाँ पर आपको अच्छे से समझ में आया होगा कि आपके सेल, इंसुलिन की जरूरत उनको क्यों होती है, क्योंकि इंसुलिन एक चाबी की तरह है, एक लॉक की चाबी की। यस सर, ट्रांसलेशन करने का चांस देना पड़ेगा। यस सर, यस सर। सो मैं जस्ट कंप्लीट ही कर रही थी। तो इंसुलिन एक चाबी की तरह है जो आपके शरीर में ग्लूकोज मौजूद है उसको
सेल के अंदर लेकर आता है। यस सर। ఎస్ మేడం, ప్రీవియస్ స్లైడ్ మేడం. సార్ యాక్చువల్ గా ఈ డయాబెటీస్ అనేది మన దేశం మొత్తానికి ఒక మహమ్మారి లాగా పట్టింది అని మనం అనుకుంటున్నాం కదా. అయితే మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా భయపెట్టేస్తున్నారు. ఏంటంటే ఒక్కసారి మనకు డయాబెటిక్ అని అటాక్ అయిందంటే ఇంకా లైఫ్ లాంగ్ మనం మెడిసిన్ తీసుకోవాలి అనేటువంటి భ్రమలు కలిగిస్తున్నారు. అది మనందరం గమనిస్తున్నాం. అయితే కేవలం మన డైట్ లో కొన్ని మార్పులు చేసుకునే కారణంగా మనం ఈ డయాబెటిక్ ని ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు, అలాగే డైట్ లో భాగంగా గామా ఒరిజినల్ అనేది ఏ విధంగా మనకు ఎటువంటి పాత్రను పోషిస్తుంది అనే విషయాలన్నిటిని ఈ రోజు మనం గమనిస్తే అసలు ఈ డయాబెటిక్ అనేది ఏంటి, ఈ రోగం ఎందుకు ఇంతగా మనకు ఇబ్బంది పడుతుంది అని మనం ఒకసారి చూసామనుకోండి. నెక్స్ట్ స్లైడ్ మేడం. యాక్చువల్ గా మనమైతే భోజనం చేస్తుంటాం కదా, మనిషికి భోజనం అనేది చాలా చాలా అవసరం, అది మనందరికి తెలుసు. అయితే ఇక్కడ మన జీవన క్రియల్లో కొన్ని పరిణామాలు మనం గమనించామనుకోండి. యాక్చువల్ గా భోజనం చేసినప్పుడు ముఖ్యంగా ఈ కార్బోహైడ్రేట్స్ ద్వారా మనకి కొంత శక్తి అనేది రిలీజ్ అవుతుంది. దీన్ని గ్లూకోజ్ అంటాం. యాక్చువల్ గా ఈ శక్తి ఏ విధంగా మనకు ఇది అవుతుంది అంటే, మనం ఎప్పుడైతే భోజనం చేసిన తర్వాత ఈ శక్తి రిలీజ్ అవుతుంది కదా, ఇది క్యాలరీస్ మనకు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అంటే మన శరీరంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అనేది సక్రమంగా ఉత్పత్తి కాలేదనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఇదంతా క్యాలరీస్ గా కన్వర్ట్ అయిపోయి మనకి ఈ షుగర్ లెవెల్ ఈ డయాబెటిక్ గా కన్వర్ట్ కావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. అయితే ఈ గ్లూకోజ్ ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, అసలు ఇన్సులిన్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా మనకు ఇది అవుతుంది, అలాగే మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి ఒక పార్ట్ ఉంది, అదే ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ కారణంగా ఏమవుతుంది అనేది మనం ఇక ముందు తెలుసుకోబోతున్నాం. ఎస్ మేడం. यस सर। सो यहाँ पर हमारे शरीर में इंसुलिन की बहुत ज्यादा जरूरत होती है ताकि हमारे सेल ग्लूकोज को हमारे रक्त के प्रवाह से यानी ब्लड स्ट्रीम से ले सकें। तो देखिए क्या होता है कि हमारे शरीर में जब हम बचपन में जब हम पैदा होते हैं तो एक प्रकार से हमारे शरीर का एक बहुत, देखिए हमारा शरीर एक बहुत सुंदर क्रिएशन है, एक बहुत ही इनोवेटिव क्रिएशन है। और हमारे शरीर में पहले से ही इंसुलिन की कुछ मात्रा पहले से ही पाई जाती है। यानी आपके शरीर में बचपन से ही इंसुलिन की मात्रा नॉर्मल तरीके से पाई जाती है, ताकि आपके शरीर में आप जो भी खाना खा रहे हैं, आप अच्छे से खाना खा रहे हैं, तो आपके शरीर में जो ग्लूकोज की मात्रा है वो आपका सेल ले सके। तो हमारे शरीर में इंसुलिन की ऑलरेडी मात्रा पहले से ही मौजूद रहती है और आपके शरीर के पैनक्रियास के माध्यम से ये बनता जाता है। लेकिन जैसे जैसे करके जैसे जैसे बच्चा बड़ा होता है वैसे वैसे करके वो जब बुरा खाना खाने लग जाता है, अपनी आदतों में बदलाव लेकर आता है, कोल्ड ड्रिंक, पैकेट फूड या फिर चिप्स का सेवन करना, पाम ऑयल से बने हुए बिस्किट्स का इस्तेमाल करना, फ्राइड फूड या फिर प्रोसेस फूड, इन सभी प्रकार की गलत आदतें, गलत खान पान का सेवन करने लग जाता है, तो उनके शरीर में इंसुलिन की मात्रा पर बहुत ज्यादा प्रभाव पड़ता है। क्योंकि जहां से इंसुलिन बन रहा है पैनक्रियाज, वहां पर डैमेज होना शुरू हो जाता है। और इसीलिए बहुत जरूरी है कि आज हमें पहले तो अपने जीवन शैली को बदलना होगा ताकि हम सभी इस परेशानी से बच सकें। यस सर। ఓకే, మరి ఈ డయాబెటీస్ ఏంటి అని మనం ఒకసారి గమనిస్తే మన శరీరంలో ప్యాంక్రియాస్ అనేది అతి ముఖ్యమైనటువంటి భాగం అని మనం అనుకున్నాం. అయితే చూడండి, ఒకసారి మనిషి లైఫ్ గమనిస్తే పుట్టిన తర్వాత మనం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి శరీరం భగవంతుడి ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మనం పొందుతున్నాం. అయితే మరి మన జీవన క్రమంలో మనం పెరిగే క్రమంలో ఏమవుతుందంటే కొన్ని ఆహారపు అలవాట్లకు మనం లోనవుతున్నాం. అందులో ముఖ్యంగా చాలా మంది కూల్ డ్రింక్స్ ఎక్కువ అలవాటు పడి ఉంటారు. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్స్, అంటే బయట ఆల్రెడీ ప్యాక్ చేసినటువంటి ఫుడ్ అనేది మనం తింటుంటాం. అలాగే చిప్స్, అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ కి బాగా అలవాటు పడిన తర్వాత బిస్కెట్స్ కావచ్చు, ఫ్రైడ్ ఫుడ్ కావచ్చు, అలాగే ప్రాసెస్డ్ అంటే ఆల్రెడీ వండి ప్యాక్ చేసినటువంటి ఫుడ్ కావచ్చు, ఇవన్నీ మన జీవితంలో చాలా అలవాటు అయిపోయింది అనమాట. అయితే WHO ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ మనం ఇది తిన్నదంతా కూడా ఏమవుతుంది, గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిపోయి మన సెల్ కి అందుతుంది. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, WHO ఏం చెప్తుందంటే ప్రతి 70 నుంచి 100 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటే కనుక మనకి ఇక్కడ 3 రకాలుగా డివైడ్ చేసినారు.
70 to 100 mg per deciliter, అలాగే 100 to 125 mg per deciliter, అలాగే 126 కంటే ఎక్కువ ఉంటే ఇది డేంజర్ అని. అంటే ఏంటి అంటే మన రక్తంలో ఈ గ్లూకోజ్ శాతం 70 నుంచి 100 ఉంటే కనుక మనకు పెద్ద డేంజర్ లేదు. అదే 100 నుంచి 125 ఉంటే కనుక కొంచెం మనం ఆలోచించాలి. అదే 126 mg ఎంతకన్నా ఎక్కువ ఉంది అనుకోండి, ఇది మనకు డేంజర్ లెవెల్ సూచిస్తుంది అని మనం గమనించవచ్చు అనమాట. ఎస్ మేడం. यस सर। तो देखिए, अब हमने बात कर ली कि डायबिटीज क्या होता है, हमने इसको डिटेल में समझ लिया और परेशानी कहाँ से आने लग जाती है। पहले तो हमारा शरीर बिल्कुल ठीक रहता है बचपन में, लेकिन जैसे जैसे हमारा खान पान बिगड़ता रहता है हमारे पैनक्रियाज में डैमेज आना शुरू हो जाता है और हमें ये परेशानी होनी शुरू हो जाती है। लेकिन अब एक मानक होना चाहिए जो आपके शरीर में आपको बता सके कि आपको शुगर की परेशानी है या नहीं। तो ये मानक हमारे पास ऑलरेडी है। WHO के अनुसार ये कहा गया है कि अगर आपके शरीर में, आपके रक्त में शुगर की मात्रा 70 से लेकर 100 mg तक पाई गई है, 100 mg पर डेसीलीटर तक पाई गई है, तो आप बिल्कुल सेफ हैं, आप डायबिटिक नहीं हैं। अगर आपके शरीर में शुगर की मात्रा 100 से लेकर 125 mg पर डेसीलीटर पाई गई है, तो आप अभी डेंजर जोन में है, यानी आप प्री डायबिटिक लेवल पर हैं। प्री डायबिटिक लेवल यानी अगर आपने इस वक्त पर सही कदम नहीं उठाए तो आगे चलकर आप डायबिटीज के शिकार हो जाएंगे। तो 100 से लेकर 125 mg पर डेसीलीटर अगर आपकी शुगर की मात्रा बॉडी में पाई जाती है तो आपको सतर्क हो जाना चाहिए और एकदम से अपने लाइफस्टाइल में बदलाव लाना शुरू कर देना चाहिए। अगर आपका शुगर लेवल 126 या फिर उससे ज्यादा पाया जाता है तो ये डेंजर जोन है और ये दर्शाता है कि ऑलरेडी आप शुगर के पेशेंट बन चुके हैं। तो बहुत जरूरी है कि आज इस मानक के माध्यम से आप सभी पता कर सकते हैं कि अगर आपका शुगर लेवल इन तीनों में से कौन से लेवल पर आ रहा है। अगर आप डेंजर जोन में हैं या फिर आप प्री डायबिटिक कंडीशन पर हैं तो आपको अपने शरीर को बचाने के लिए हर संभव प्रयास करने होंगे, डायबिटीज से बचना होगा। और अगर आप सेफ लेवल पे भी हैं तो ऐसा मत समझिए कि सेफ लेवल पर हैं तो हम कुछ नहीं करेंगे, ऐसा नहीं करना है। सेफ लेवल पर अगर आप हैं तो आपको इस बीमारी से अपने आप का बचाव करना बहुत जरूरी है, वेलनेस पर ध्यान देना बहुत जरूरी है। तो आज कैसे हम सभी इस बीमारी से बच सकते हैं इस पर भी हम डिटेल में चर्चा करेंगे। यस सर, ओवर टू यू। ఎస్ మేడం. ఇందాక మనం అనుకున్నాం కదండి, మనం భోజనం చేసిన తర్వాత ఈ గ్లూకోజ్ అనేది మన రక్తంలోకి విడుదలవుతుంది. మరి రక్తంలో 100 mg పర్ డెసిలీటర్ రక్తంలో 70 నుంచి 100 mg లోపల ఉంటే మనకి ఇక్కడ ప్రీ డయాబెటిక్ అంటాం. అదే మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్ 100 నుంచి 125 mg అనుకోండి ఒక డెసిలీటర్ రక్తంలో, మనం ఇక్కడ డయాబెటిక్ అంటాం. అలాగే 126 కంటే ఎక్కువ ఉంటే కనుక అది పూర్తిగా డేంజర్ లెవెల్కి వెళ్తుంది అంటాం. అంటే ఇక్కడ చూడండి, ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ అండ్ డేంజర్ అనేది మనం గమనించవచ్చు అనమాట. అయితే మరి మన భోజనంలో ఏ రకమైనటువంటి మార్పులు, నెక్స్ట్ స్లైడ్ మేడం, ఏ రకమైనటువంటి మార్పులు తీసుకుంటే బాగుంటుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఎస్ మేడం. यस सर। सो अब हम बात करते हैं कि देखिए, अगर ये बीमारी आपको हो रही है तो आप में कुछ प्रकार के लक्षण दिखाई देंगे। इन लक्षणों को हम समझेंगे, फिर हम समाधान पर बात करेंगे। देखिए, ये लक्षण अगर आपके अंदर हैं तो आपको पहले ही सतर्क हो जाना चाहिए और अपने शुगर का टेस्ट करवाना शुरू कर देना चाहिए। वैसे तो शुगर का टेस्ट आपको आदत होनी चाहिए कि आप रेगुलरली करवाते रहें, आपको लक्षणों का वेट नहीं करना है। लेकिन अगर ये लक्षण आपको अपने अंदर दिखाई दे रहे हैं तो तुरंत अपने शुगर का टेस्ट जरूर करवाइए। जैसे कि आपको बहुत ज्यादा थकान महसूस होती है, आपको लगता है कि आपको बहुत ज्यादा वीकनेस महसूस हो रही है, थकान महसूस हो रही है, आप नींद अच्छे से पूरी करते हैं, खाना अच्छे से पूरे कर रहे हैं, लेकिन फिर भी आपको ये सभी चीजें महसूस होती है, तो आप अपना एक बार शुगर का टेस्ट करवा लीजिए। इसी प्रकार आपके स्किन में बहुत खुजली हो रही है, अगर आपको बहुत ज्यादा ये प्रॉब्लम इची स्किन की हो रही है तो आप जरूर देखिएगा इस बारे में भी। आपको अगर बहुत ज्यादा प्यास लगती है तो ये भी डायबिटीज का लक्षण है। अगर आपका वेट लॉस बहुत ज्यादा हो रहा है, आप बहुत जल्दी पतले हो रहे हैं या फिर बहुत ज्यादा आपका वेट एक हफ्ते के अंदर 10 किलो या फिर 5 किलो कम हो जा रहा है, तो रैपिड वेट लॉस भी एक तरीके का सिम्टम होता है। फ्रीक्वेंट यूरिनेशन यानी आप अगर बहुत जल्दी आपको टॉयलेट आ जा रही है, बहुत छोटे छोटे टाइम पर आपको टॉयलेट आ रही है, बहुत जल्दी आप वॉशरूम जाते हैं, तो फ्रीक्वेंट यूरिनेशन भी इसका एक सिम्टम होता है। आपके हाथों में टिंगलिंग महसूस होती है, यानी आपको ऐसा महसूस हो रहा है कि आपके हाथ की उंगलियों में कोई अंदर से खुजली कर रहा है, टिंगलिंग सेंसेशन आपको लग रही है। या फिर आपका ग्लूकोज लेवल बहुत ज्यादा मात्रा में बढ़ गया है, या फिर आप मोटापे के शिकार हो रहे हैं। इस बारे में ध्यान दीजिएगा कि डायबिटीज के लक्षण ये होते हैं कि आपका वेट लॉस भी बहुत कम होता है, किसी किसी व्यक्ति में वेट गेन भी बहुत जल्दी हो जाता है।
तो अगर आपका ये दोनों में से कोई भी अगर ऐसी कंडीशन हो रही है कि वेट गेन बहुत ज्यादा हो रहा है या वेट लॉस बहुत ज्यादा हो रहा है, तो आप एक बार अपना डायबिटीज का यानी शुगर का अपना टेस्ट करवा लीजिएगा। तो ये सभी सिम्टम्स हैं, लक्षण हैं डायबिटीज के। और डायबिटीज का टेस्ट आपको करवाना बहुत जरूरी है। एक टेस्ट ऑलरेडी हमारा बीच में आता है, आपको हर महीने टेस्ट करवाने से बेटर है कि आप 4 महीने में एक बार अपना टेस्ट करवाइए और इसके माध्यम से पता करिए कि आपको डायबिटीज है या नहीं। और ये टेस्ट है HbA1c टेस्ट। HbA1c टेस्ट अगर आप करवाते हैं तो इसमें अगर आपका शुगर लेवल 7% से कम पाया जाता है तो आप डायबिटिक फ्री हैं। अगर आपका 7% से ज्यादा पाया जाता है, यहाँ पर रिजल्ट में ऐसा आता है कि आपके शरीर में शुगर का लेवल 7% से ज्यादा है, तो आप डायबिटीज के शिकार हो चुके हैं। तो ये टेस्ट आप जरूर करवाइएगा, क्योंकि 4 महीने में एक बार करवा सकते हैं और ये 4 महीने का एवरेज शुगर आपको आपके शरीर में कितना रहा है वो बता देता है। यस सर। ఎస్ మేడం. సార్ ఇందాక అనుకున్నాం కదా మనం, చూడండి ప్రతి ఒక్కరి శరీరంలో బ్లడ్ లో ఎంత లెవెల్ గ్లూకోజ్ ఉంటే మనము డయాబెటిక్ అంటాం, ప్రీ డయాబెటిక్ అంటాం అనుకున్నాం. అయితే 70 to 100 mg/dL ఉంటే కనుక మనకు నార్మల్ గా ఉన్నట్లు, అదే 100 to 125 mg/dL ఉంటే ప్రీ డయాబెటిక్ అని, అలాగే 126 అండ్ అబవ్ ఉంటే డయాబెటిక్ అని తెలుసుకున్నాం. సరే, మరి ఈ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ వయసు ప్రకారం చిన్నప్పటి నుంచి అంటే ఒక 25-30 years నుంచి మనం చెక్ చేయించుకుంటూ ఉంటే చాలా మంచిది. అయితే కొంతమంది శరీరంలో ముందు నుంచే ప్రవేశిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అని ఇందాక అనుకున్నాం కదా. మరి ఇక్కడ కొన్ని లక్షణాలు మనం గమనించాలి. మన శరీరంలో డయాబెటిక్ ఎలా ఉందా, ప్రీ డయాబెటిక్ లో ఉన్నామా, మనం డయాబెటిక్ లెవెల్లో ఉన్నామా, డేంజర్ లెవెల్లో ఉన్నామా అంటే ఇక్కడ మన శరీరంలో కొన్ని లక్షణాలు మనకి గుర్తు చేస్తుంది అనమాట. మరి ఏంటి ఆ లక్షణాలు అంటే, ఎవరికైతే డయాబెటిక్ అని అనిపిస్తుందో వాళ్ళు అప్పుడే ఆటోమేటిక్ గా కొంచెం నీరసం అయిపోతుంటారు. ప్రతి చిన్న పనికి కూడా అలసిపోతుంటారు. అలాగే కొంతమందికి అయితే అతిమూత్రం వస్తూ ఉంటుంది. ఇంకొంతమంది అయితే గుండంగా వెయిట్ లాస్ అయిపోతుంటారు. ఇంకొంతమంది కొంచెం చిన్న పని చేసినా కూడా అలసిపోతుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మరి చేస్తుంటారు అనమాట. ఇట్లా రకరకాల లక్షణాలు అయితే మనకు కనపడుతుంటాయి. మరి ఈ లక్షణాలన్నీ మనం కనపడినప్పుడు ఏం చేయాలంటే వెంటనే మనము డయాబెటిక్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. మనం ఎంత తొందరగా చేయించుకుంటే మనకు అంత మంచిది అనమాట. లేకపోతే ఏమవుతుంటే లేట్ చేసే కొద్ది కూడా మనకు చాలా సమస్యలు అనేది వస్తుంటాయి. అయితే ఇక్కడ ఈ టెస్ట్ అనేది మనం ఏం టెస్ట్ చేయించుకోవాలి అంటే HbA1c అనే ఒక టెస్ట్ ఉంది. ఇది ప్రీ డయాబెటిక్ గా అనిపించినప్పుడే మనం బెస్ట్ గా టెస్ట్ చేయించుకోవడం వల్ల బెస్ట్ గానే ఉంటుంది. మరి ఎట్లా అంటే ఇక్కడ మనకు ఒక రీడింగ్ అనేది చూపిస్తుంది. బిలో 7% ఉంటే కనుక మనం డయాబెటిక్ ఫ్రీలో ఉన్నట్లు, అదే 7% కంటే ఎక్కువ ఉంటే కనుక మనం డయాబెటిక్ ఎంటర్ అయినట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే మరి ఏ విధంగా చెక్ చేయించుకోవాలి, దీని ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి మనము చెక్ చేయించుకునే కారణంగా ఏమవుతుందంటే మనం మన డయాబెటిక్ లెవెల్ గురించి సేఫ్ గా కంట్రోల్లో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎస్ మేడం. यस सर। तो आइए चलते हैं, अब समाधान के ऊपर बात करते हैं। जैसे मैंने आपको बताया था कि हमने ये पूरे लक्षण पढ़ लिए हैं, हमने ये पता कर लिया है कि डायबिटीज क्यों होती है, हमने उसके कारण के साथ साथ इस बीमारी को पढ़ लिया, इसकी गंभीरता को समझ लिया। तो अब हम समाधान पर चलेंगे। क्या है, आपको अपने लाइफस्टाइल में कुछ बदलाव लाने होंगे। अब लाइफस्टाइल में सबसे पहला बदलाव जो हमें लेकर आना है वो अपनी डाइट पर लेकर आना है, क्योंकि आज गलत खान पान के कारण हमें बहुत बीमारियां हो रही हैं। आई होप आप सभी ने ICMR-NIN की एक लेटेस्ट गाइडलाइन देखी होगी जो अभी 11 मई को लॉन्च हुई है। ICMR-NIN ने इस लेटेस्ट गाइडलाइन में कहा है कि 56% बीमारियां आज हमें जो हो रही हैं वो हमारे गलत खान पान के कारण, हमारे भोजन के कारण हो रही है। तो सोचिए, जो भोजन आप खाते हैं अपने आप को हेल्दी बनाने के लिए, आज उसी भोजन के कारण, उसी फूड के कारण आज आपको बीमारियां हो रही हैं। और वो भी 56% बीमारियां, यानी 50% से भी ज्यादा बीमारियां आज आपको आपके खाने के कारण हो रही है। इसलिए बहुत जरूरी है कि आज डायबिटीज की कंडीशन पर भी आपको अपनी डाइट पर ध्यान देना है, आपको अपनी डाइट को प्लान करना होगा। आपको लो ग्लिसेमिक डाइट, जी हाँ, लो GI फूड्स, जो जिसका ग्लिसेमिक इंडेक्स यानी जिसमें शुगर का इंडेक्स कम होता है, ग्लिसेमिक इंडेक्स फूड, तो ऐसे लो ग्लिसेमिक इंडेक्स फूड का सेवन आपको करना होगा। हाई ग्लिसेमिक फूड से लेकर आपको लो ग्लिसेमिक फूड की तरफ बढ़ना होगा। जैसे फॉर एग्जांपल, मैं एक छोटा सा एग्जांपल देती हूँ, गेहूं। गेहूं बहुत हाई ग्लिसेमिक फूड डाइट में आता है, यानी इसके माध्यम से आपके शरीर में एकदम से शुगर बढ़ जाता है। तो उसकी जगह पर
गेहूं की जगह पर आपको मोटे अनाज का सेवन करना है। इसलिए कहते हैं कि मोटा अनाज अगर आप खाते हैं तो आप अपने शरीर को हेल्दी बना पाएंगे, क्योंकि इंस्टेंट तरीके से आपके शरीर में ग्लूकोज की मात्रा को नहीं बढ़ाता है। तो इसीलिए जरूरी है कि आज हमें लो ग्लिसेमिक इंडेक्स फूड डाइट की तरफ बढ़ना होगा। और क्या है ये डाइट, इस पर हम बात करेंगे, लेकिन इससे पहले सर आप ट्रांसलेशन कर लीजिए। यस सर, ओवर टू यू। అయితే మనం ఈ డయాబెటిక్ లెవెల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇదంతా దేని మీద ఉంటుంది అంటే మనం తీసుకునే భోజనం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి చిన్న వయసులో వస్తుంటుంది, కొంతమందికి ఏజ్ అయిపోయిన తర్వాత వస్తుంటుంది, కొంతమందికి మిడిల్ ఏజ్ లో వస్తుంది. కారణం ఏంటంటే ఒకటి వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఇది ఒకటి అయితే, రెండోది మనం తీసుకునేటువంటి భోజనపు అలవాట్లు అనమాట. ఎందుకంటే కొంతమంది వాళ్ళ హెల్త్ పరంగా కేర్ తీసుకుంటూ మంచి మంచి ఆహారం తీసుకుంటుంటారు. అంటే టైం టు టైం ఒకటి తీసుకోవడం ఒకటి అయితే, మంచి పోషకాలు ఉన్నటువంటి భోజనం తీసుకోవడం ఒకటి, ఇంట్లోనే భోజనం తినడం ఇది ఒకటి. ఇట్లా ఇంకొంతమంది ఏది పడితే అది నోటికి రుచి తగిలితే చాలు, మనం ఎటువంటి ఉందే అని చూడకోకుండా ఏదంటే అది బయట తినేస్తుంటాం. దాని వలన కూడా మనకి ఈ డయాబెటిక్ లేకి రావడానికి తొందరగా అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇక్కడ మేడం ఏం చెప్తున్నారంటే పక్క డైట్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ మేడం. మరి ఈ డైట్ లో భాగంగా ఏంటి అని మనం ఒకసారి చూసామనుకోండి, 50% రోగాలన్నీ కూడా మనం తీసుకునే ఆహారం నుంచే వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇది 100% వాస్తవం. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం రకరకాల సమస్యలన్నీ కూడా భోజనంతోనే వస్తున్నాయి. అయితే ఇక్కడ మేడం ఏం సజెస్ట్ చేస్తున్నారంటే మనకి ఇక్కడ లో గ్లైసెమిక్ ఫుడ్ ఉన్నది మనం తీసుకుంటే చాలా బెటర్ అని చెప్తున్నారు. అంటే గ్లైసెమిక్ అనేది ఏంటి అంటే ఇది డయాబెటిక్ లెవెల్ ను సూచిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాల్లో హై గ్లైసెమిక్ ఉంటుంది, ఇంకొన్ని ఆహార పదార్థాల్లో లో గ్లైసెమిక్ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూడొచ్చు. లో గ్లైసెమిక్ ఏవే ఆహార పదార్థాలు వస్తాయంటే ఇక్కడ చూడొచ్చు, చెర్రీ, అలాగే క్యాలీఫ్లవర్, బార్లీ, ఇక్కడ మిల్లెట్స్ అంటే ఈ చిరుధాన్యాలు అని చెప్తుంటాం. అలాగే మనం చూడొచ్చు యాపిల్ కావచ్చు, బ్రోకలీ, ఓట్స్, ఆల్మండ్స్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. అంటే మనం తీసుకునే ఆహారంలో ఎంత చక్కగా శ్రద్ధగా మార్పులు చేసుకొని తీసుకుంటామో ఆటోమేటిక్ గా మన ఆరోగ్యము, అందులోనే ఈ గ్లైసెమిక్ అనేది కంట్రోల్లో, ఈ డయాబెటిక్ కంట్రోల్లో ఉండడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎస్ మేడం. ओके, यस सर। तो जैसे हम बात करें स्टार्टिंग में, जैसे मैंने आपको बताया कि आपको लो ग्लिसेमिक इंडेक्स फूड की तरफ बढ़ना है। जैसे गेहूं का एग्जांपल दिया मैंने आपको, इसकी जगह पर मोटे अनाज का सेवन करिए, जैसे बार्ले है, जौ, ज्वार, ओट्स, या फिर बकव्हीट का इस्तेमाल आप कर सकते हैं, जिसको हम कोदा भी कहते हैं, आप उसका इस्तेमाल कर सकते हैं। इसके साथ साथ सब्जियों में अगर हम बात करें तो सब्जियों में लो ग्लिसेमिक इंडेक्स में कौन कौन सी ऐसी सब्जी आती है, जैसे कि आप फूल गोभी का इस्तेमाल कर सकते हैं, कॉलीफ्लावर का, ब्रोकली का इस्तेमाल कर सकते हैं, या फिर बैंगन का इस्तेमाल कर सकते हैं। ये सभी जो आपके सब्जियां आती हैं उनमें लो ग्लिसेमिक इंडेक्स पाया जाता है। इसके साथ साथ फ्रूट्स में, जैसे कि जो भी हमारे चेरी फ्रूट्स होते हैं, चेरी हो गया या फिर प्लम हो गया, इसका सेवन आप कर सकते हैं। या फिर आप सेब का सेवन कर सकते हैं। सेब एक बहुत अच्छा लो ग्लिसेमिक इंडेक्स फूड है। इसके साथ साथ पियर का आप भी इस्तेमाल कर सकते हैं, नाशपाती का, इसमें भी आपको ग्लिसेमिक इंडेक्स कम मिलेगा। और ड्राई फ्रूट्स में अगर हम बात करें तो जैसे ICMR NIN ने भी अपनी गाइडलाइन में कहा है कि भारतीयों को अपनी डाइट में ऐड करना चाहिए मूंगफली को। मूंगफली बहुत अच्छा न्यूट्रिशियस प्रोडक्ट होता है और इसके माध्यम से आपको न्यूट्रिशन भी मिलता है, और स्पेशली डायबिटीज के पेशेंट्स के लिए भी ये काफी लाभदायक होता है, क्योंकि इसमें ग्लिसेमिक इंडेक्स कम पाया जाता है। तो आप मूंगफली यानी पीनट का सेवन कर सकते हैं, आप आलमंड का सेवन कर सकते हैं, बादाम का, या फिर वॉलनट का, अखरोट का सेवन कर सकते हैं। इन सभी में लो ग्लिसेमिक इंडेक्स पाया जाता है। आपको जरूर ये बात पे ध्यान देना है कि आपकी थाली पर खाना कितना है, क्योंकि अगर आप आज अनाज ज्यादा खा रहे हैं तो आप अपने शरीर को बीमारियों से ग्रसित कर रहे हैं। ये सिंपल सा सॉल्यूशन है। तो इस सिंपल सॉल्यूशन को आपको ध्यान में रखना है कि जब भी आप अपने खाने की थाली को प्रिपेयर करें तो उस थाली में 50% भाग अपना बिल्कुल सब्जियों के लिए दे दें। सब्जी फ्रूट्स का सेवन आप ज्यादा करें।
और उसमें से 25% जो आपकी थाली का पार्ट होगा उसमें आप कार्बोहाइड्रेट रख सकते हैं। कार्बोहाइड्रेट में सभी प्रकार के आपके अनाज आ जाते हैं। जैसे कि आप मोटे अनाज का सेवन कर रहे हैं, उससे आपको कार्बोहाइड्रेट मिल रहा है। आप चावल का सेवन कर रहे हैं, वहां से भी आपको कार्बोहाइड्रेट मिल रहा है। आप ब्रेड का सेवन कर रहे हैं, वो भी कार्बोहाइड्रेट युक्त होता है। तो ये कार्बोहाइड्रेट वाली जितनी भी मात्रा आपको मिलती है, उसको आप केवल अपनी थाली का 25% ही बनाइएगा। और 25% अपनी थाली में आपको प्रोटीन रखना है, क्योंकि आपके शरीर की मसल बिल्डिंग में और रिपेयर्स को डैमेज को रिपेयर करने में प्रोटीन आपकी हेल्प करता है। तो प्रोटीन आपको 25% रखना है। और ये प्रोटीन में आप चाहे, अगर आप मीट का सेवन करते हैं, आप एनिमल बेस्ड प्रोडक्ट खाते हैं, तो आप वहां से भी प्रोटीन ले सकते हैं। अदरवाइज आप प्लांट बेस्ड प्रोटीन भी ले सकते हैं। प्लांट बेस्ड प्रोटीन में आज हमारे पास बहुत सारे ऑप्शंस हैं। जैसे कि आप सोयाबीन में सबसे ज्यादा प्रोटीन पाया जाता है, आप वो ले सकते हैं। मूंग दाल का चिला ले सकते हैं, स्प्राउट्स खा सकते हैं, वहां से भी आपको प्रोटीन मिलता है। तो आप इन सभी चीजों का सेवन कर सकते हैं। और बाकी एनिमल बेस्ड प्रोडक्ट में तो एग का जो व्हाइट वाला पार्ट होता है, बाहरी पार्ट होता है, उसमें प्रोटीन ज्यादा होता है। मीट में प्रोटीन होता है, फिश में आपको प्रोटीन मिलता है। तो आप ये सभी चीजों का सेवन कर सकते हैं। तो अपनी थाली को जब भी आप घर पे बनाएं तो ध्यान रखें कि थाली का 50% भाग आपका होना चाहिए जहां पर आप वेजिटेबल ज्यादा रखें। केवल 25% आपको अनाज का सेवन करना है, और 25% आपको दालों का सेवन करना है, या फिर प्रोटीन की जरूरत को पूरा करना है। आप चाहें तो न्यूट्रीचार्ज का प्रो डाइट भी साथ में ले सकते हैं, क्योंकि इसके माध्यम से भी आपको प्रोटीन की मात्रा मिलती है। प्लस इसमें एडेड शुगर नहीं रहता है, तो ग्लिसेमिक इंडेक्स इसका भी कम होता है। यस सर। ఓకే ఓకే అండి, ఇందాక మనం అనుకున్నాం కదా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదని. ఆ మరి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏ ఆహార పదార్థాలు దొరుకుతాయి అంటే మేడం గారు మనకు చక్కటి స్లైడ్ ద్వారా తెలియజేస్తున్నారు. చెర్రీలో కావచ్చు, క్యాలీఫ్లవర్ లో కావచ్చు, బార్లీలో, వాల్నట్స్ లో, అలాగే యాపిల్, బ్రోకలీ, ఓట్స్, ఆల్మండ్స్, అలాగే మనకు ఈ ఎగ్ ప్లాంట్ అని చెప్పేసి బక్వీట్ అంటారు, అలాగే పీనట్. అంటే వీటన్నిటిలో కూడా ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటన్నిటిలో కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలని మనం చెప్పొచ్చు అనమాట. ఎక్స్ మేడం, నెక్స్ట్ స్లైడ్. అయితే మనకి ఇక్కడ ఐసిఎంఆర్ ఒక రికమెండేషన్ చేస్తుంది. ఏంటి అంటే మనందరికి తెలుసు ఐసిఎంఆర్ అనేది మన హెల్త్ సజెస్ట్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఇది. ఏం చెప్తున్నారంటే మనం తీసుకునే ఫుడ్ లో 25% మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండేట్టుగా, అలాగే 25% ప్రోటీన్ ఉండేట్టుగా, ఇంకా 50% వెజిటేబుల్ ఉండేట్టుగా చూసుకోవాలని చెప్పేసి ఒక మంచి సజెషన్ అనమాట ఇది. దీన్ని కానీ మనం ఫాలో అయ్యామనుకోండి, మనం చాలా మంచి ఆరోగ్యం అనేది తీసుకోగలుగుతాం. మరి ఒక్కసారి మనం చూస్తే కార్బోహైడ్రేట్స్ ఎందులో ఎందులో లభిస్తుందంటే మనం గమనించవచ్చు. ఇక్కడ అరటి పండ్లు, అలాగే బ్రెడ్ కావచ్చు, రైస్ కావచ్చు, వీటన్నిటి నుంచి మొక్కజొన్న, వీటన్నిటి నుంచి కూడా మనకి కార్బోహైడ్రేట్ వస్తుంది. ఇంకా ప్రోటీన్ ఎక్కడి నుంచి అందుతుంది మనకు అంటే, ప్రోటీన్ గమనించి చూస్తే మాంసము, అలాగే మనకు గుడ్లు, చేపలు, రొయ్యలు, వీటి నుంచి, ఇంకా బాదాం, వీటి నుంచి కూడా మనకి ఎక్కువ శాతం పప్పు దినుసులు ఎక్కువ తింటే కూడా ప్రోటీన్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వెజిటేబుల్స్ అంటే మనకు తెలుసు, అన్ని రకాల కూరగాయలు మనం ఎంత చక్కగా తింటే అంత అద్భుతమైనటువంటి ఈ విటమిన్స్, మినరల్స్ కారణంగా మనకు చాలా చక్కటి ఆరోగ్యం అనేది అందుతుంది అనమాట. ఎస్ మేడం. అయితే ఇవన్నీ గమనించినప్పుడు यस सर। तो देखिए, अब हमने बात करी कि हमें क्या खाना है, अब हम बात करेंगे कि हमें क्या नहीं खाना है। क्योंकि देखिए, आज हम बहुत ऐसे खाने खा रहे हैं, बहुत ऐसे खाने के पदार्थ खा रहे हैं, फूड आइटम्स ले रहे हैं, जो हमारे लिए बहुत नुकसानदायक होता है। और स्पेशली इन कैटेगरी में आते हैं प्रोसेस फूड। प्रोसेस फूड जो पूरी प्रोसेसिंग की प्रक्रिया के माध्यम से बने रहते हैं, जिनको हम पैकेज फूड के नाम से भी जानते हैं, आप उनको बिल्कुल नो कह दीजिए। जैसे अगर आप बर्गर का सेवन करते हैं, और ये फ्रेंच फ्राइज होते हैं, हमारे हॉट डॉग का इस्तेमाल करते हैं आप, या फिर ये छोटी छोटी जो हमारे फास्ट फूड की चीजें हैं, ये इंस्टेंटली आपके शरीर में ग्लूकोज की मात्रा को बढ़ा देता है, और आपको डायबिटिक वही बना सकता है, क्योंकि इसके कारण आपके शरीर में सबसे ज्यादा डैमेज होता है। आप सभी सोच होंगे कि मैम खाने के माध्यम से कैसे हमारे शरीर में डैमेज हो रहा है।
इसके अंदर बहुत सारे ऐसे केमिकल्स होते हैं जो जब आपके शरीर के अंदर जाते हैं तो ये ऑक्सीडेंट्स का निर्माण करते हैं। ये ऑक्सीडेंट्स की मात्रा यानी जो फ्री रेडिकल्स की मात्रा है, जब ये आपके शरीर में ज्यादा बनेगी तो आपके शरीर में ज्यादा डैमेज होगा, आपके अंगों में डैमेज होगा। और इनमें से एक अंग पैनक्रियाज भी आता है जहां से इंसुलिन बनता है। तो इंसुलिन के इन्हीं जहां से बीटा सेल्स के माध्यम से ही इंसुलिन बनता है, तो इन बीटा सेल्स में डैमेज होता है और आपके शरीर में इंसुलिन का बनना कम हो जाता है। और इंसुलिन कम बनेगा तो आपके सेल्स इंसुलिन के माध्यम से ग्लूकोज को नहीं ले पाएंगे और आपके शरीर में ग्लूकोज की मात्रा बढ़ जाएगी। साथ साथ आपके शरीर में यही प्रोसेस फूड आपके शरीर में इंसुलिन की संवेदनशीलता को कम कर देते हैं, क्योंकि ये एकदम से शुगर की मात्रा को बहुत ज्यादा यानी ग्लूकोज की मात्रा को बहुत ज्यादा आपके शरीर में बढ़ाते हैं। अब सोचिए कि अगर आपको बहुत ज्यादा कोई चीज दे दी जाए तो आपका भी पेट भर जाएगा। आप एक वक्त बाद बोलेंगे कि नहीं मुझे नहीं खाना है क्योंकि मेरा पेट भर गया है। ऐसी सेल्स में भी होता है। सेल्स को जितनी ग्लूकोज की जरूरत होती है वो लेते हैं। जब ग्लूकोज आपके शरीर में बहुत ज्यादा हो जाता है तो सेल्स भी इसको लेने से मना कर देते हैं और इसी प्रक्रिया को हम बोलते हैं इंसुलिन रेजिस्टेंस की प्रक्रिया। तो आज इंसुलिन रेजिस्टेंस आपके शरीर में बढ़ रहा है, इसके पीछे का मुख्य कारण क्या है कि आप ये गलत खाना खा रहे हैं, प्रोसेस फूड का सेवन कर रहे हैं, फास्ट फूड का सेवन कर रहे हैं, एक्सरसाइज नहीं कर रहे हैं। और इसी वजह से आज आपको डायबिटीज की परेशानी हो रही है। आपके शरीर में इंसुलिन कम बन रहा है, इंसुलिन की संवेदनशीलता कम होती जा रही है यानी सेंसिटिविटी कम होती जा रही है, रेजिस्टेंस बढ़ता जा रहा है। तो आज इसको अगर आप खत्म करना चाहते हैं तो उसके लिए सबसे पहले अपनी डाइट पर ध्यान दीजिए। आपको क्या खाना है इसके बारे में आपको जानकारी मिल गई, क्या नहीं खाना है। प्रोसेस फूड को बिल्कुल ना कह दीजिए। स्पेशली जो जैसे हम नमकीन का भी सेवन कर देते हैं या फिर ऐसी चीजों का सेवन कर लेते हैं जैसे बिस्किट्स हो गए। हम ये ध्यान नहीं देते कि ये किन चीजों से मिलके बने हैं। अगर ये पाम ऑयल से मिलके बने हुए रहते हैं तो पाम ऑयल हमारी सेहत के लिए बहुत नुकसानदायक होता है। तो आज हमारे पास जो आरसीएम के अंदर बहुत सारे प्रोडक्ट्स हैं जिनका सेवन आप कर सकते हैं क्योंकि ये पाम ऑयल फ्री होते हैं और ये प्रोसेस फूड ऐसे होते हैं जो आपकी इस सेहत के लिए हेल्दी भी होते हैं। तो आज प्रोसेस फूड पर विशेष ध्यान दीजिएगा कि इसका सेवन आपको नहीं करना है और डेली 40 मिनट एक्सरसाइज करने की आदत रखनी है। क्योंकि देखिए अगर हम 1 घंटा भी अपने शरीर के लिए नहीं निकाल सकते हैं तो हम क्या कर सकते हैं, क्योंकि ये शरीर ही तो है जिसके माध्यम से आप सभी काम करते हैं। तो डेली 1 घंटा एक्सरसाइज करिए, 40 मिनट एक्सरसाइज करिए, 20 मिनट प्राणायाम करिए और अपने शरीर को हेल्दी बनाइए। यस सर, अनम्यूट योरसेल्फ प्लीज। ఎస్. ఇందాక ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనం బాగుంటుంది అనుకున్నాం. అయితే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పాము. అవి ఎక్కడెక్కడ దొరుకుతాయని కూడా చెప్పారు. అలాగే ఈ ఐసీఎంఆర్ సజెస్ట్ చేసినటువంటి మనం ఏ రకమైనటువంటి భోజనం తీసుకుంటే బాగుంటుంది, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ 25% ఉన్నది మాత్రం తీసుకోవాలి. 25% కార్బోహైడ్రేట్స్, 25% ప్రోటీన్, అలాగే 50% వెజిటేబుల్స్. మరి ఏం తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం. మరి మనం తినకూడని భోజనం ఏంటి అంటే ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు చూడండి బయట మనం వెళ్తుంటాం, అనేక రకాల ఫాస్ట్ ఫుడ్లు ఉంటాయి, ప్రాసెస్ చేసినవి. పిజ్జాలు కావచ్చు, బర్గర్లు కావచ్చు, అలాగే ఫాస్ట్ ఫుడ్లు రకరకాలు. వీటి ద్వారా మనకు అనేక రకాలైనటువంటి ఈ షుగర్ లెవెల్ ఇంక్రీజ్ కావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే మరి ఇది ఏ విధంగా మనకు షుగర్ లెవెల్ అవుతుంది అంటే నెక్స్ట్ స్లైడ్ మేడం. మనం ఇక్కడ గమనించవచ్చు, యాక్చువల్ గా మన శరీరంలో మనం తీసుకున్న భోజనం చేసిన తర్వాత అతి ముఖ్యమైనది ఏంటి అంటే వ్యాయామం. ఈ వ్యాయామం అనేది రోజుకు కనీసం 40 నిమిషాలు అనేది వ్యాయామం చేయాలి. ఎంత ఎక్కువగా వ్యాయామం చేస్తే మనం తీసుకున్నటువంటి భోజనం నుంచి వచ్చిన క్యాలరీస్ అంత ఎక్కువగా ఖర్చు అవుతాయి. క్యాలరీస్ ఎంత ఎక్కువగా ఖర్చు అవుతే మన శరీరంలో ఈ ఎక్కువ షుగర్ లెవెల్ అనేది లేకుండా మనకు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే మనం చూడొచ్చు ఇక్కడ ఈ మన శరీరంలో ఈ బీటా సెల్స్ అనేటివి ఏం చేస్తాయంటే ఇన్సులిన్ కి కారణం అవుతాయి అన్నమాట. అయితే మన శరీరంలో చక్కగా ఇన్సులిన్ గానీ ఉత్పత్తి అయింది అనుకోండి, ఇక్కడ ఈ ఇన్సులిన్ నుంచి హెల్త్ అనేది చాలా మనకు చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి వ్యాయామం చేయడానికి మనం టైం అనేది కేటాయించడం చాలా చాలా అవసరం. నెక్స్ట్ స్లైడ్ మేడం. అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి అని మనం గమనిస్తే ఇక్కడ మనకు చూడొచ్చు. ఎస్ మేడం. यस सर। तो देखिए आज हमारे पास बहुत सारी होम रेमेडीज भी हैं। इन होम रेमेडीज का इस्तेमाल बहुत सारे लोग करते भी होंगे और इसके माध्यम से अपने शरीर में जो इंसुलिन का रेजिस्टेंस पैदा हो रखा है यानी जो हमारे सेल्स इंसुलिन लेने से मना कर रहे हैं उसके रेजिस्टेंस को कम किया जा सकता है।
जैसे कि आप मीठी का पानी आप डेली ले सकते हैं, ये भी काफी अच्छा रहता है इंसुलिन के रेजिस्टेंस को कम करने में। साथ साथ दालचीनी, ये भी काफी अच्छा रहता है, आप इसका सेवन भी कर सकते हैं। एलोवेरा जेल, ये भी बहुत अच्छा रहता है, जिसके माध्यम से आप इंसुलिन के रेजिस्टेंस को कम कर सकते हैं। या फिर अदरक, अदरक को आप नॉर्मली खा भी सकते हैं, या फिर इसका पानी भी अच्छे से बना सकते हैं और उसका सेवन आप कर सकते हैं, ये भी इंसुलिन रेजिस्टेंस को कम करता है। लेकिन आप सभी जानते हैं इस बात को कि हम ये नेचुरल रेमेडीज को कभी भी अपनी लाइफ में पूरी तरीके से अप्लाई नहीं कर सकते हैं। प्लस ये हमारी क्रोनिक प्रॉब्लम पर काम करने में कहीं ना कहीं लाभदायक नहीं होते हैं। सो आज जरूरत है हमें कि हम सभी डायबिटीज का एक प्राकृतिक सॉल्यूशन पाएं, जो हमें डायबिटीज की परेशानी से बचाने में भी मदद करे, साथ साथ इसका इलाज करने में भी हमारी मदद करे, यानी प्रिवेंशन और ट्रीटमेंट दोनों में ये हमारी मदद करे। और एक ऐसा प्राकृतिक समाधान हमारे बीच में ऑलरेडी है, जिसके लिए आपको बहुत ज्यादा प्रयास करने की जरूरत नहीं है, आपको बहुत ज्यादा एफर्ट्स लगाने की जरूरत नहीं है। और इसका नाम है गामा ओरिजिनॉल। अगर आप गामा ओरिजिनॉल लेते हैं तो ये एक ऐसा प्राकृतिक न्यूट्रास्यूटिकल है, जिसके माध्यम से आपको एंटी डायबिटिक एक्टिविटीज मिलती है और आपको डायबिटिक फ्री बनाने में ये आपकी मदद करता है, डायबिटीज से बचाने में आपकी मदद करता है। और इसके बारे में अब हम जानेंगे। यस सर, ओवर टू यू। Yes. అయితే ఇక్కడ మనం చూడవచ్చండి, న్యాచురల్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి ఫుడ్ ఏంటి అంటే ఇక్కడ మిర్చి ఉంది, అలాగే దాల్చిన చెక్క ఉంది, అలాగే అలోవెరా, ఈ అల్లము, ఇవన్నీ కూడా మనకు సహజ సిద్ధంగా ఇంట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలే. మన కిచెన్ లోనే ఇవన్నీ ఉంటాయి. ఇంకా అలోవెరా అనేది, మిర్చి అనేది మనకు మామూలుగా బయట సహజంగా దొరుకుతూ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. అయితే మరి ఈ విధంగా చూసినప్పుడు మనం ఇన్ని ప్రికాషన్స్ కానీ తీసుకొని భోజనంలో డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనం చక్కగా ఉంటే ఏమవుతుంటే ఆటోమేటిక్ గా సహజ సిద్ధంగానే మనకు డయాబెటీస్ ఫ్రీ అనేది మనం గమనించవచ్చు. అయితే ఇది ప్రివెన్షన్, డయాబెటిక్ నుంచి ప్రివెన్షన్ కావడానికి చేసుకోవచ్చు. మరి ఇప్పుడు దాకా ఇన్ని రకాలుగా చూసాం కదా మనం. అయితే ఆల్రెడీ ఇదంతా కూడా మన గామా ఒరిజినల్లోనే నిక్షిప్తమై ఉంది. ఇందాక మనం ఏదైతే అనుకున్నామో లో గ్లైసిమిక్ ఫుడ్ కావచ్చు, అలాగే ఐసీఎంఆర్ సజెస్ట్ చేసినటువంటి ఈ రకమైనటువంటి భోజనం, ఇదంతా కూడా గామా ఒరిజినల్ ఆల్రెడీ ఉంది. ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇక్కడ మనకు ఈ మాలిక్యులర్ న్యూట్రిషన్ ఫుడ్ రీసెర్చ్ వాళ్ళు ఒక రిజల్ట్ అనేది మనకు చెప్తున్నారు. ఈ హైపోగ్లైసెమిక్ గురించి కూడా ఈ గామా ఒరిజినల్ చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా మనకు మేడం గారు చూపిస్తున్నారు. ఎస్ మేడం. यस सर। सो इसके ऊपर बहुत सारे क्लिनिकल ट्रायल्स ऑलरेडी हो चुके हैं, और इन क्लिनिकल ट्रायल्स को आप हमारी साइट www.original.in पर जाकर जरूर देखिएगा। इसमें साफ तौर पे लिखा गया है कि गामा ओरिजिनल अगर आप लेते हैं तो इसके कारण डायबिटीज की परेशानी से तो आप बचते ही बचते हैं, इसके साथ 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 जो डायबिटिक न्यूरोपैथी, नेफ्रोपैथी आपको होती है, उसको कम करने में भी ये मदद करता है। यानी जो डायबिटीज के कारण आपको डैमेज हो रहा है, आपकी किडनी में डैमेज हो रहा है, इसको भी ये कम करता है। आज इसके ऊपर स्टडीज ये बात को कहती है, जैसे मैंने आपको बताया था कि पैनक्रियास के बीटा सेल्स के माध्यम से ही आपके शरीर में इंसुलिन बनता है। तो इन बीटा सेल्स में डैमेज को बचाने में, यानी इन बीटा सेल्स को डैमेज से बचाने में गामा ओरिजिनल आपकी मदद कर रहा है, ये भी क्लिनिकल ट्रायल्स में कहा गया है। इसके साथ साथ क्लिनिकल ट्रायल्स ये भी कहते हैं कि अगर आप गामा ओरिजिनल लेते हैं तो इसके माध्यम से एंटी डायबिटिक प्रॉपर्टी आपको मिलती है, और ये आपके शरीर में एंटी डायबिटिक थेरेपी की तरफ आपको ले जाने में मदद करता है। इसके साथ साथ इसके ऊपर और भी बहुत सारे क्लिनिकल ट्रायल्स हुए हैं, तो इन क्लिनिकल ट्रायल्स को आप जरूर हमारी साइट पे देखिएगा www.original.in पर, जिसमें साफ तौर पे बता रखा है कि कैसे ये इंसुलिन रेजिस्टेंस को कम कर रहा है, इंसुलिन की संवेदनशीलता को बढ़ा रहा है, साथ साथ इंसुलिन की मात्रा आपके शरीर में जो कम हो रही है बीटा सेल्स में डैमेज के कारण, उसको भी बढ़ाने में आपकी मदद कर रहा है। तो आज पहली बार भारत में इस बेहतरीन न्यूट्रास्यूटिकल को एपी ऑर्गेनिक्स ने 2020 में लॉन्च किया था, ताकि हम भारतीयों को इसके सभी फायदे दे सकें। आज भारतीयों को जरूरत है गामा ओरिजिनल की, क्योंकि आज हम सभी बहुत सारी परेशानियों से ग्रसित हैं, और ये सभी स्वास्थ्य संबंधी परेशानियों में से एक संबंधी समस्या है हमारी डायबिटीज की परेशानी। तो इस पर भी ये काम करने में आपकी मदद करता है। इसके बारे में हमारे डॉक्टर भी कहते हैं, इसको रिकमेंड करते हैं गामा ओरिजिनल। लेकिन इससे पहले एक बार सर की तरफ चलते हैं। यस सर, ओवर टू यू। ఓకే అండి, ఇవన్నీ మనం గమనించాం కదా. అయితే మన గామా ఒరిజినల్ ఒక అద్భుతమైనటువంటి న్యూట్రాస్యూటికల్, యాంటీ ఆక్సిడెంట్ అండ్ షుగర్ లెవెల్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది మనం ఇక్కడ క్లినికల్ గా నిరూపించబడినటువంటి ఒక సర్టిఫికెట్ కూడా మనం గమనించవచ్చు. ఈ రిపోర్ట్లన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఉంది,
www.ouriginal.in అనేటువంటి ఈ వెబ్సైట్ లకు కానీ వెళ్ళామంటే మనకు చాలా అద్భుతమైనటువంటి రిపోర్ట్లు అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఈ గ్లైసిమిక్ కి షుగర్ లెవెల్, ఈ డయాబెటిక్ షుగర్ లెవెల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనేటువంటి అద్భుతమైనటువంటి రిపోర్ట్లు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇది కానీ మనం స్క్రీన్ షాట్ తీసుకుంటే కనుక చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోగలుగుతాం అనమాట. ఆ విధంగా ఎంతో మంది డాక్టర్స్ రీసెర్చ్ చేసినటువంటి రిపోర్ట్స్ కూడా మనకు ఇక్కడ మేడం గారు చూపిస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ మేడం. అయితే యాంటీ డయాబెటిక్ ఏజెంట్ గా మన గామా ఒరిజినల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ రీసెర్చ్ అనేది తీయడము, దాని నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ రిపోర్ట్లు మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎస్ మేడం. నెక్స్ట్ స్లైడ్. అయితే మరి మన ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ గామా ఒరిజినల్ అనేది అద్భుతంగా తీసుకురావడం జరిగింది. ఈ గామా ఒరిజినల్ ద్వారా మనకు ఎంతో మందికి ఈ డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎస్ మేడం. నెక్స్ట్ స్లైడ్. అయితే ఇక్కడ డాక్టర్ నవజీత్ తాలూకర్ డాక్టర్ చెప్తున్నారు, ఈ డయాబెటిక్ కి గామా ఒరిజినల్ అనేది ఒక అద్భుతమైనటువంటి న్యూట్రాస్యూటికల్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఎస్ మేడం. यस सर। तो देखिए अब हम चलते हैं एक्सपर्ट की तरफ, क्योंकि हमारा सबसे ज्यादा विश्वास डॉक्टर्स पर रहता है और होना भी चाहिए क्योंकि उन्होंने इस फील्ड में स्पेशलाइजेशन करा है। तो आज हम एक्सपर्ट से ही ये बात समझेंगे कि गामा ओरिजिनॉल कैसे हेल्प करता है, आपको डायबिटीज रिवर्सल कैसे मुमकिन बनाता है, आपको डायबिटिक फ्री कैसे बनाता है और इस बीमारी से आपको कैसे बचाता है। तो हमारे डॉक्टर नवजीत तालुकदार जो जाने माने कार्डियोलॉजिस्ट और इलेक्ट्रोफिजियोलॉजिस्ट हैं, बत्रा हॉस्पिटल न्यू दिल्ली में कार्यरत हैं। आइए सर से ही जानते हैं कि आखिर उनका क्या कहना है इस संदर्भ में। आप सभी को ध्यान से सुनना है। Various antioxidants are used specially to neutralize the reactive oxygen species, namely extracts from various Karela, neem and many other antioxidants which cannot be used in isolation. The search was on till recently when gamma original has been propounded to be of importance, and in early stage of the disease gamma original can help in reversing the effects mediated by diabetes, particularly by increasing insulin secretion and increasing the insulin sensitivity. सो आई होप आप सभी ने डॉक्टर की जो बातें हैं उनको ध्यान से सुना होगा। मैं आपको यहाँ पर थोड़ा सा इसको एक्सप्लेन करना चाहूंगी। डॉक्टर नवजीत तालुकदार सर कह रहे हैं कि हमारे शरीर में जो ऑक्सीडेंट के डैमेज है उससे बचाने में हमारी मदद करते हैं एंटीऑक्सीडेंट। और एंटीऑक्सीडेंट आपको बहुत सारे खाने में भी मिलता है, जैसे करेले में मिलता है, नीम में मिलता है, लेकिन इन दोनों में आइसोलेटेड फॉर्म में एंटीऑक्सीडेंट नहीं मिलते हैं। आज हमें आइसोलेटेड यानी एक अलग से फॉर्म में, यानी एक बिल्कुल सेपरेटेड फॉर्म में हमें गामा ओरिजिनॉल के माध्यम से एंटीऑक्सीडेंट मिल रहा है। और इसका अगर आप इस्तेमाल करते हैं तो आज ये क्लिनिकल ट्रायल्स कहते हैं, डॉक्टर्स कह रहे हैं कि आपके शरीर में इंसुलिन के कारण, इंसुलिन की कमी के कारण अगर आपको डायबिटीज हो रही है तो आपको ये सही करने में मदद करेगा। अगर आपके शरीर में इंसुलिन की संवेदनशीलता कम हो गई है तो उसको बढ़ाने में भी मदद करेगा। और इवन शरीर में अगर आपकी डायबिटीज की परेशानी है तो इसके कारण जो डैमेज आपके शरीर में हो रहा है उसको भी कम करने में आपकी मदद करेगा। और स्पेशली अर्ली स्टेजेस में, यानी अगर आप इस बीमारी के शुरुआती दौर पर ही इसको लेना शुरू कर देते हैं तो आपको इसमें बहुत ज्यादा राहत मिलती है। इसी प्रकार डॉक्टर चारू दुआ जो मैक्स सुपर स्पेशलिटी हॉस्पिटल में कार्यरत जानी मानी न्यूट्रिशनिस्ट हैं, ये कहती हैं कि गामा ओरिजिनॉल अगर आप लेते हैं तो ये आपके बढ़े हुए शुगर लेवल को कम करने में आपकी मदद करती है और आपकी चयापचय क्रिया यानी मेटाबॉलिक रेट को भी बूस्ट करने में आपकी मदद करते हैं। डॉक्टर संजय अग्रवाल जो रूबी हॉल क्लिनिक पुणे में कार्यरत डॉक्टर हैं, इनका कहना है कि अगर आप इस प्राकृतिक एंटीऑक्सीडेंट का इस्तेमाल करते हैं तो ये आपकी रोग प्रतिरोधक क्षमता को बेहतर बनाता है, सभी प्रकार के फ्री रेडिकल्स का नाश करता है और इवन आपकी शुगर की परेशानी पर काम करता है। डॉक्टर योगेश शर्मा जो आरबी हॉस्पिटल में कार्यरत जाने माने कंसल्टेंट फिजिशियन है, इनका कहना है कि अगर आप गामा ओरिजिनॉल लेते हैं तो हाइपोथायराइडिज्म की परेशानी और शुगर की परेशानी के लिए तो ये रामबाण इलाज है। तो आइए जानते हैं कि डॉक्टर योगेश शर्मा क्या कहते हैं इस संदर्भ में। आप सभी को ध्यान से सुनना है। Along with that, it works very well in the patients of diabetes where it controls the blood cholesterol level. It increases the HDL cholesterol and reduces the LDL cholesterol over a period of 3 to 4 months of the therapy. And along with that, it also increases the insulin sensitivity of the body, so that whatever medicine patient is taking for the sugar, that will becomes more effective under the cover of gamma oryzanol.
So I recommend as a physician this medicine to be used as an antioxidant for the patients of suffering from hypothyroidism and diabetes, or along with cardiac diseases, because its antioxidant effect, its metabolizing effect, its effect on cholesterol would benefit you from multiple ways, and that would be healthy for your heart. Thank you. तो यहाँ पर डॉक्टर Along योगेश शर्मा कह रहे हैं कि अगर आप गामा ओरिजिनॉल लेते हैं तो ये आपके लिए बहुत ज्यादा इम्पोर्टेंट है, क्योंकि आज हम डायबिटीज की बात करें तो शुगर की वजह से हमारे शरीर में बहुत डैमेज हो रहा है, उसको भी कम करता है। साथ साथ शुगर की परेशानी आपकी इंसुलिन के कमी के कारण हो रही है तो इसको बढ़ाने में मदद करेगा। इंसुलिन की संवेदनशीलता अगर आपकी कम हो रही है तो उसको भी बढ़ाने में ये मदद करता है, और इसीलिए इसका इस्तेमाल करना हम सभी के लिए बहुत जरूरी है। आज शुगर के पेशेंट्स अगर इसको दवाइयों के साथ साथ ले लेते हैं तो आपकी दवाइयां इफेक्टिव तरीके से काम करती हैं, और आप ये पाते हैं कि जल्दी आपकी दवा भी बंद हो जाती है, क्योंकि आपका शुगर लेवल नॉर्मलाइज करने में आपकी मदद करता है। और इसीलिए डॉक्टर साहब रिकमेंड करते हैं गामा ओरिजिनॉल को। कार्डियक पेशेंट्स को भी ये रिकमेंड करते हैं, क्योंकि कोलेस्ट्रॉल को कम करता है, एसडीएल को बढ़ाता है, एलडीएल को कम करता है। और साथ साथ शुगर के पेशेंट और थायराइड के पेशेंट्स को भी डॉक्टर ये रिकमेंड करते हैं। तो बहुत जरूरी है कि आज हम सभी ने जो डॉक्टर्स की बातें समझी हैं उसको हमें ध्यान से समझना है, और इसके माध्यम से आज गामा ओरिजिनॉल की सही जानकारी को घर घर तक पहुंचाना है। यस सर। ఎస్ మేడం. సార్ యాక్చువల్లీ గామా ఒరిజినల్ ద్వారా చాలా ఎంత మంచి హెల్త్ ఇస్తుంది అనేది మనం చూసాం. అలాగే మనం తీసుకున్న డైట్ ద్వారా ఏ విధంగా హెల్తీగా ఉండొచ్చు అని చూసాం. అయితే ఇక్కడ అనేక మంది డాక్టర్స్, ఎందుకంటే చాలా మంది డాక్టర్ చెబితేనే మాకు నమ్మకం ఉంటుంది అనే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళ కోసం కూడా ఈ డాక్టర్స్ రీసెర్చ్ చేసినవి, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా మనకు క్లినికల్ గా ప్రూవ్ అయినటువంటి రిపోర్ట్స్ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. అయితే డాక్టర్ చారుదువా మేడం గారు కూడా చెప్తున్నారు, గామా ఒరిజినల్ అనేది చాలా అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్. ఇది యూజ్ చేసే కారణంగా మనకు ఇన్సులిన్ అనేది చాలా చక్కగా ఉత్పత్తి అవుతుంది అంటున్నారు. అయితే బయట గామా ఒరిజినల్ దొరుకుతుంది, కానీ ఐసోలేషన్ ఫామ్ లో దొరకదు అనమాట. అంటే వేరు వేరు పదార్థాల ద్వారా కలిపి ఉంటుంది. కానీ ఇక్కడ మనకు మన గామా ఒరిజినల్ అనేది ఇక్కడ ఓన్లీ ఒక్క గామా ఒరిజినల్ అంటే ఐసోలేషన్ ఫామ్ లో దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ చూపించేటువంటి ఈ డాక్టర్ కూడా చెప్తున్నారు, ఈ గామా ఒరిజినల్ అనేది చాలా అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్. ఇది సహజ సిద్ధంగా రైస్ బ్రాండ్ నుంచి మనకు వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ గామా ఒరిజినల్ వాడే కారణంగా మనకు చాలా చక్కటి అద్భుతమైనటువంటి హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయని మనం గమనించవచ్చు. ఎస్ మేడం. यस सर। सो बहुत जरूरी है कि आज हम सभी पहले तो इस आदत को अपनाएं कि 4 महीने में अपना एक बार शुगर का टेस्ट जरूर करवाएं। जैसे मैंने आपको बताया था, जो एवरेज शुगर लेवल आपको बता देगा। 7% से कम अगर आपका शुगर आता है तो आप बहुत खुश हो जाइए, क्योंकि आप डायबिटिक फ्री हो चुके हैं। अगर 7% से ज्यादा आता है तो आपको गामा ओरिजिनॉल को अपनी डाइट का हिस्सा बना लेना है। और जो लाइफस्टाइल बदलाव मैंने आज आपको बताए हैं डाइट पर, वो भी आपको अप्लाई करने हैं। एक्सरसाइज करने की बात करें, डाइट की बात करें, तो इन सभी चीजों को आपको अपनाना है। क्योंकि आज देखिए भारत में गामा ओरिजिनॉल के माध्यम से और ये लाइफस्टाइल में चेंजेस के माध्यम से आज बहुत सारे लोगों ने अपनी डायबिटीज की परेशानी को मात दे दी है, और अपने शरीर में जो इंसुलिन की गोलियां वो लेते थे या इंजेक्शन लेते थे उसको भी बंद करवा दिया है। तो जरूरी है कि आज हम सभी व्यक्ति डायबिटीज की परेशानी से राहत पा सकते हैं। और इसके साथ साथ कुछ ऐसे टेस्टिमोनियल्स हैं जो हमें मिले हैं, जो मैं आपको दिखाना चाहूंगी, जिसके माध्यम से आप सभी के अंदर ये विश्वास जरूर जगेगा कि बहुत सारे लोगों को फायदा मिल रहा है गामा ओरिजिनॉल के माध्यम से उनकी शुगर की परेशानी पर। ये आपकी रिपोर्ट है 9 तारीख सितंबर 2020 की, जिसमें इनकी बीपी जो आ रही है वो 145 है, और जो फास्टिंग है इनकी टेस्टिंग वो 125 आ रही है। यानी कि जो इनकी शुगर पहले 350-400 रहा करती थी अब से 2-3 महीने पहले तक, तो उसमें काफी इनका अच्छा रिजल्ट आ गया है। मैं पिछले 7 साल से डायबिटिक पेशेंट था। मेरा डायबिटिक था, फास्टिंग में लगभग 200-250 के ऊपर हुआ करता था, और खाना खाने के बाद 350। मैंने एक गामा ओरिजिनल की जगह 2 गामा ओरिजिनल पर डे लेना चालू किया, और उसका रिजल्ट है कि मेरा डायबिटिक आफ्टर मील 121 है। कल मैंने चेक किया, उनको 580 से ऊपर शुगर थी, और इंसुलिन वो बराबर लेती थी, और बेड से भी नहीं उठ पाती थी। लोगों ने शेयर किया उनको, और अब उनकी शुगर कंट्रोल में है, बहुत रिलीफ वो महसूस करती हैं। गामा ओरिजिनल का रिजल्ट मैंने शुगर वाले पेशेंट से लिया था, जो शुगर की बीमारी थी और 400 से ज्यादा उससे शुगर रहती थी,
लेकिन मैंने गामा ओरिजिनल दिया और उसका शुगर लेवल इतना बढ़ा हुआ था, लेकिन अब उसका 150 के बीच में ही आता है। मेरी सास को बीपी और शुगर का बहुत बड़ा प्रॉब्लम था, मगर अभी वो प्रॉब्लम 6 महीने के बाद अभी कुछ भी नहीं है और ये सब हो सका गामा ओरिजिनल के वजह से। शुगरचं पेशंट आहे, त्यांचं नाव आहे शंकर सपताळे. तर त्यांना आयुष्यभर हे केमिकलच्या गोळ्या खाव्या लागणार होत्या आणि मी हे गामा ओरिजिनल त्यांना दिलं, म्हणजे सजेशन केलं, तर त्यांना 4 महिन्यामध्ये हवा तसा रिझल्ट खूप चांगला आलेला आहे. क्योंकि मैंने मेरे एक अच्छे मित्र को जो शुगर से पेशेंट थे, मैंने उसको गामा ओरिजिनल के लिए सलाह दिया था और उन्होंने लगातार इसका इस्तेमाल किया पिछले 6 महीनों से. आज वो दवाई से बिल्कुल फ्री हो चुका है. मैंने 3 साल से गामा का यूज कर रहा हूँ और मेरे फैमिली में जो डायबिटीज का प्रॉब्लम था, तो पहले 300-350 डायबिटीज थी, तो मैंने गामा का यूज किया. सुबह 2 टेबलेट लिया और शाम को खाली पेट 2 ली, तो बढ़िया बहुत ही रिजल्ट मिला. डायबिटीज थी वो 0 हो गई और आज शरीर बिल्कुल स्वस्थ है. मेरी मम्मी लगभग 13 साल से डायबिटीज पेशेंट थी. अभी लगातार कंटिन्यू दोनों टाइम खाली पेट में मेरी मम्मी गामा ओरिजिनल लेती है और उनका बीपी और शुगर एकदम नॉर्मल है. शुगर पेशेंट के लिए गामा ओरिजिनल यूज करने के बाद 50 mg का एक ही टैबलेट आया, रिपोर्ट गामा ओरिजिनल का बढ़िया रिजल्ट आया. जब गामा ओरिजिनल के बारे में हमें जानकारी मिली, लगातार 2 महीने तक यूज किया. उसके बाद चूंकि मैं डायबिटिक पेशेंट हूँ और मेरे ब्लड शुगर का लेवल 200 के आसपास रहा करता था, तो अभी जब मैंने 3 दिनों पहले इसका पुनः टेस्ट करवाया है, तो मेरा डायबिटीज का लेवल फास्टिंग 101 और रैंडम 145 आ गया है. मेरे मम्मी को भी शुगर से बहुत परेशानियां होती थी और आज उन्होंने हेल्थगार्ड गामा ओरिजिनल यूज किया और पूरी तरह से ठीक है. ये आपकी रिपोर्ट. तो आई होप आप सभी ने टेस्टिमोनियल्स को ध्यान से देखा होगा और हर एक व्यक्ति यहाँ पर कैसे अपनी स्टोरी बता रहे हैं कि कैसे उन्होंने गामा ओरिजिनल का इस्तेमाल करा, लाइफस्टाइल में चेंजेस लेकर आए और आज वो बिल्कुल स्वस्थ हो गए, डायबिटिक फ्री हो चुके हैं. तो बहुत जरूरी है कि देखिए आज हमारे पास एक प्रकृति का एक ऐसा तोहफा हमें दे रखा है, मिला हुआ है, जो भूरे चावल की भूरी परत से निकाला गया एक सफेद कलर का पाउडर जिसका नाम है गामा ओरिजिनल. अगर आप इसका इस्तेमाल करते हैं तो आज आप बहुत सारी बीमारियों पर काम कर सकते हैं और स्पेशली डायबिटीज को आपको डायबिटिक रहित बनाने में यानी डायबिटिक फ्री बनाने में आपकी मदद करता है. इसलिए बहुत जरूरी है कि इसको आप अपनी डाइट का हिस्सा बना लीजिए. प्रतिदिन आप 1 गोली सुबह 1 गोली शाम खाएंगे तो आप हमेशा हेल्दी रहेंगे. अगर आप डायबिटिक पेशेंट है तो आप इसकी 2 गोली सुबह 2 गोली शाम लीजिए खाना खाने से पहले और ये ये आपकी हेल्थ को बेहतर बनाने में आपकी मदद करती है, आपको स्वस्थ बनाने में आपकी मदद करती है और ये प्रोडक्ट आज आपकी हेल्थ और वेल्थ दोनों को बेहतर बना सकता है. इसके साथ साथ कंसिस्टेंसी पर कार्य करना जरूरी है. आप जानते हैं कि अप्रैल से लेकर 30 सितंबर तक आप अगर कंसिस्टेंसी पर ध्यान देंगे, गामा ओरिजिनल की खरीदी जारी रखेंगे तो इसके माध्यम से आपको बहुत सारे लाभ मिलने वाले हैं. इसी प्रकार आज आप जानते हैं कि अंतर्राष्ट्रीय मार्केट में गामा ओरिजिनल ऑलरेडी मौजूद है. लगभग 40-50 साल से इसका इस्तेमाल वहां पर किया जा रहा है. हमारे भारत में इसका इस्तेमाल अभी हुआ है, 2020 में इसको लॉन्च किया गया है और इसी नजरिए के साथ इसको लॉन्च किया गया है एपी ऑर्गेनिक्स के माध्यम से, ताकि ज्यादा से ज्यादा लोगों तक ये प्रोडक्ट पहुंच सके और इसके माध्यम से बहुत सारे लोगों की हेल्थ को बेहतर बनाया जा सके. एक अफोर्डेबल रेट पर इसको भारत में लॉन्च किया है, एक बेहतर क्वालिटी और क्वांटिटी के साथ, ताकि इसके जो फायदे हैं वो हर एक भारतीय ले सके और आज भारत में जो डायबिटीज की परेशानी मुख्य रूप से देखने को मिल रही है उसको हम कम कर सकें. यस सर. निधि मैडम, यस सर. एक जनार्दन सर हैं, वो हैंड राइज करेंगे, उनको थोड़ा कोस्ट बना दीजिए, वो सर ट्रांसलेशन करेंगे. तो नागराज रेड्डी सर को ना डॉक्टर का अपार्टमेंट था, वो अपॉइंटमेंट था, तो चले. జనార్దన్ సార్ మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. జనార్దన్ సార్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేసి మీరు వస్తే సార్ మేడం మీకు కోచ్ చేస్తారు. एक मिनट. जनार्दन सर. कौन जनार्दन जी? हाँ मैडम, आइए. ओके मैडम, थैंक यू मैडम. स्लाइड रखिए मैडम. यस सर.
ఫ్రెండ్స్, ఇంతవరకు మనము డయాబెటిక్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది, మన ఇండియాలో ఎలా ఉంది, అంతేకాదు మరి వాటికి సొల్యూషన్ ఏమిటి, ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి, మరి వీటి మీద జరిగిన రకరకాల చర్చల్లో అంటే రకరకాల రీసెర్చ్ల్లో ఈ డయాబెటిక్ కి గామా ఒరిజినల్ ఎంత చక్కగా పనిచేస్తుంది అనే విషయాల్ని పలువురు డాక్టర్లు కూడా, ఎందుకంటే డాక్టర్ల మాట మనం వింటాం కాబట్టి, నాట్ ఓన్లీ అంటే న్యూట్రిషనిస్ట్లే కాదు, డాక్టర్లు చెప్పిన మాటలు కూడా విన్నాము. అంతేకాదు డాక్టర్లు చెప్పడమే కాదు, ఈ యొక్క గామా ఒరిజినల్ వాడిన రకరకాల పలువురి టెస్టిమోనియల్స్ కూడా వినడం జరిగింది ఫ్రెండ్స్. మరి అంతేకాదు ఈ గామా ఒరిజినల్ని మనము ఒక హీరో ప్రోడక్ట్గా కూడా అనుకోవచ్చు. ఎవరైతే కనుక అంటే అతి త్వరగా ఈ యొక్క ఆర్సిఎం విధానంలో రాయల్టీ వెళ్ళాలి, టెక్నికల్ వెళ్ళాలి, అంటే పిన్ లెవెల్ పెరగాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక హీరో లాంటి ప్రోడక్ట్ అని చెప్పి మన కంపెనీ ద్వారా అంటే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క హీరో లాంటి ప్రోడక్ట్కి ఆల్రెడీ డబుల్ డబల్ ఆఫర్ కూడా ఉండడాన్ని, అంటే ఆర్సిఎం ప్రోడక్ట్లతో పాటుగా ఈ గామా ఒరిజినల్ కూడా అంటే తీసుకున్నప్పుడు మనకు డబల్ బెనిఫిట్స్ కూడా సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కంపెనీ అందుబాటులో ఉంచింది. కాబట్టి మరి అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా చాలా వేల సంఖ్యలో ఉన్న ఈ యొక్క గామా ఒరిజినల్ని కేవలం అంటే అఫోర్డబుల్ ప్రైస్లో చాలా తక్కువ అంటే మనందరికీ కూడా అందుబాటు ధరల్లో మన ఆర్సిఎం తీసుకొచ్చింది. కాబట్టి మరి వీటిని ప్రమోట్ చేయడం ద్వారా మరియు వాడకం ద్వారా చాలా అంటే ఈ యొక్క విధానంలో మనము ముందుకు వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుందని మేడం గారు చెప్తున్నారు. ఓకే మేడం. यस सर. सो आज हमें एक और चीज पे ध्यान देना है कि आपका लाइफस्टाइल कैसा होना चाहिए. पूरा एक लाइफस्टाइल प्लान भी मैं आपको बताने वाली हूँ, और स्पेशली ये डायबिटीज के पेशेंट्स के लिए काफी अच्छा रहेगा. तो जब आप सुबह सुबह उठते हैं, जैसा मैंने आपको बताया था कि अदरक के माध्यम से भी आपके शरीर में इंसुलिन रेजिस्टेंस कम होता है. तो आप सुबह सुबह अदरक वाली चाय पीजिए. चाय यानी अदरक की, उसमें आप पानी मिलाइए, उसमें अदरक होना चाहिए, उसमें आप नींबू मिला सकते हैं, और मोरिंगा का पाउडर जो है वो भी आप इसमें ऐड कर सकते हैं. आपको चाय पत्ती वगैरह ऐड नहीं करनी है, और कैफीन युक्त पदार्थों का सेवन तो कम ही कर दीजिएगा. तो आप ये जिंजर टी का इस्तेमाल सुबह सुबह कर सकते हैं. इसी प्रकार आपको ब्रेकफास्ट पे यानी नाश्ते पे ध्यान देना है. नाश्ते में आप फ्रूट्स का सेवन करिए, और स्पेशली सीजनल फ्रूट का इस्तेमाल करिए जो उस वक्त सीजन में चल रहे हैं. जैसे सर्दियों के सीजन में अगर एप्पल चल रहा है तो आप उस टाइम पे एप्पल खाइए, या फिर ड्राइड एप्रिकॉट खाइए, या फिर नाशपाती का सेवन करिए, पपाया के सेवन करिए, या फिर पीच का सेवन आप कर सकते हैं. स्ट्रॉबेरीज अगर अभी के टाइम पे चल रही है तो आप स्ट्रॉबेरीज खा सकते हैं. प्लम का सेवन कर सकते हैं, ऑरेंज का सेवन कर सकते हैं, ऑरेंज आपका सर्दियों में आता है. सो जो सीजनल फ्रूट चल रहे हैं आप उनमें से कोई भी एक सीजनल फ्रूट ले सकते हैं, और उसका सेवन सुबह सुबह कर सकते हैं. ब्रेकफास्ट से पहले आपको ध्यान देना है कि आपको गामा ओरिजिनॉल की 2 कैप्सूल लेनी है, नॉर्मल पानी के साथ आपको गामा ओरिजिनॉल की 2 कैप्सूल लेनी है. और इसके साथ साथ आपको ब्रेकफास्ट में क्या खाना है, तो ब्रेकफास्ट में देखिए आप मोटे अनाज का सेवन ज्यादा करिए. जैसे कि आप स्प्राउट्स खा सकते हैं, या फिर आप थोड़ा सा यहाँ पर क्रिएटिव बन सकते हैं. क्रिएटिव बनने का मतलब है कि आप मोटे अनाज से क्या बना सकते हैं. जैसे आप चिला बना सकते हैं, मूंग दाल का चिला आप बना सकते हैं, या फिर आप मिलेट का उपमा भी बना सकते हैं, मोटे अनाज का उपमा बना सकते हैं, या फिर आप पोहा भी बना सकते हैं सुबह सुबह, ये भी काफी अच्छा रहता है हेल्थ के लिए. ओट्स बना सकते हैं, ओट्स के माध्यम से आप उपमा बना सकते हैं, या बाजरे का पराठा बना सकते हैं. तो थोड़ा सा क्रिएटिव तरीके से आप अपने ब्रेकफास्ट को प्रिपेयर कर सकते हैं, और ये ब्रेकफास्ट आपके लिए हेल्दी भी होगा, क्योंकि ये मोटे अनाज के माध्यम से बना है, तो एकदम से आपके शुगर लेवल यानी ग्लूकोज लेवल को नहीं बढ़ाएगा. गामा ओरिजिनॉल को आपको ब्रेकफास्ट से पहले लेना है. लंच का जो वक्त है, जो दोपहर का खाना है, दोपहर के खाने में आपको क्या करना है, आप दाल का सेवन करिए. जो आपका घर पे दाल चल रही है आप दाल खाइए. सीजनल वेजिटेबल जो भी है आप सब्जी का सेवन करिए. आप रोटी अगर खाते हैं दिन में, तो रोटी में आपको मल्टीग्रेन रोटी खानी है, यानी जो मिक्स ग्रेन की रोटी है, जिसमें केवल गेहूं ना हो, इसमें और भी मोटे अनाज भी हो, और आप घी भी 1-2 ड्रॉप ले सकते हैं. इसके साथ साथ लंच में थोड़ा सा सैलेड भी रखिएगा. तो सैलेड अगर आप साथ में रखते हैं तो फाइबर की मात्रा आपको सैलेड के माध्यम से मिलती है. इसी प्रकार डिनर का जो वक्त है, रात्रि के भोजन में पहले तो आपको गामा ओरिजिनॉल की 2 कैप्सूल नॉर्मल पानी के साथ लेनी है, और इसके साथ फिर आपको डिनर के वक्त में ध्यान दीजिएगा कि रात को आपको बिल्कुल रोटी नहीं खानी है. रात के टाइम पे रोटी बंद कर दीजिए.
रोटी या फिर कोई भी प्रकार का जो हमारा कार्बोहाइड्रेट से रिलेटेड फूड है वो नहीं खाना है। आपको रात्रि के वक्त में केवल सब्जी खानी है। सब्जी को आप हल्का सा सॉटे कर दीजिए और उसका आप सैलेड बना दीजिए या फिर आप सूप पीजिएगा। तो अगर आप ऐसा करते हैं, इस डाइट चार्ट को फॉलो करते हैं, तो आपको बहुत बेहतरीन बदलाव अपने स्वास्थ्य में देखने को मिलेंगे। दिनचर्या पे जरूर ध्यान दीजिए कि आप प्रतिदिन क्या कर रहे हैं। अगर आप डेली एक्सरसाइज करते हैं 1 घंटा, 1 घंटे में 40 मिनट आप एक्सरसाइज कर लेते हैं, वॉक कर लेते हैं, या फिर आप योगा करना चाहते हैं तो योगा कर सकते हैं। 20 मिनट आपको प्राणायाम करना है। ब्रीदिंग एक्सरसाइजेस बहुत जल्दी आपको डायबिटिक फ्री बनाने में मदद करती है। तो ब्रीदिंग एक्सरसाइज प्राणायाम में अनुलोम विलोम आप कर सकते हैं, भ्रामरी प्राणायाम कर सकते हैं, कपालभाति कर सकते हैं। 10 मिनट मेडिटेशन करने की आदत रखिए, ये भी आपको काफी हेल्प देता है आपके शरीर को स्वस्थ बनाने में। और जो 40 मिनट की एक्सरसाइज है उसमें आप वॉक कर सकते हैं, योगा कर सकते हैं, या फिर कुछ भी आप छोटी मसल स्ट्रेंथनिंग एक्सरसाइजेज होती हैं, स्ट्रेचिंग एक्सरसाइजेज होती हैं, आप वो कर सकते हैं। तो शुरुआती तौर पर धीरे धीरे करके अपनी एक्सरसाइज का लेवल आप बढ़ाइए। बिगिनर है तो धीरे धीरे करके अपनी स्ट्रेंथ को बेहतर बनाइए। तो अपने दिनचर्या पे जरूर ध्यान दीजिए, अपनी डाइट को बेहतर बनाइए, एक्सरसाइज करने की डेली 1 घंटे की आदत रखिए, और इसके साथ साथ गामा ओरिजिनॉल को अपनी डाइट का हिस्सा बना दीजिए। तो आप अपने अपने अंदर बदलाव पाएंगे। आप ये पाएंगे कि आपको ना डायबिटीज की परेशानी कभी होगी, ना आप कभी इससे पीड़ित होंगे, और अगर आप पीड़ित हो भी जाते हैं तो आप जल्द से जल्द अपनी बीमारी और दवा दोनों से राहत पाएंगे। तो ये डाइट चार्ट को भी आपको साथ में ध्यान में रखना है। यस सर। ఓకే మేడం. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు చూశారు కదా, ఈ యొక్క గామా ఒరిజినల్ను ఈ యొక్క రిజల్ట్స్ను మనం చాలా చాలా చక్కగా తీసుకోవాలి అంటే డైట్ చార్టు అంటే మన జీవన శైలి కూడా ఏ విధంగా ఉండాలన్నది మేడం గారు చాలా చాలా చక్కగా మార్నింగ్ టు నైట్, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ విధమైన ఆహారం తీసుకుంటూ ఏ విధమైన దినచర్యలను మనం పాటించాలో మేడం గారు చాలా చక్కగా తెలియజేస్తున్నారు. మరి పొద్దున లేస్తూనే మనము అంటే జింజర్ టీ, అంటే మన రెగ్యులర్ టీ కాకుండా జింజర్ టీ తీసుకోవడం చాలా మంచిది. మరి జింజర్ టీ అంటే మనందరికీ తెలిసిందే కదా, అందులో వాటర్, జింజర్, లెమన్, వీలైతే మునగాకు పౌడర్, ఇవన్నీ కూడా కలుపుకొని అంటే మనం మార్నింగ్ టీ లాగా తీసుకుంటే మంచిది. బట్ ఇందులో చాయ్ పత్తా అంటే టీ ఆకు కలపవద్దు అని చెప్పి చెప్పడాన్ని మీరు ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్. మరి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం టిఫిన్ తినబోయే ముందు మన ఆయా సీజన్లో అంటే ఇక్కడ చక్కగా మనకు ఫోటోలో కనబడుతున్నాయి, అది ఏమిటి, యాపిల్ కావచ్చు, డ్రైడ్ ఆప్రికేట్ కావచ్చు, పియర్ కావచ్చు, అంటే ఆయా కాలాల్లో లభించే సీజనల్ ఫ్రూట్ని తప్పకుండా తీసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ మేడం, అంతేకాదు మరి బ్రేక్ఫాస్ట్ తినబోయే ముందు ఒక 2 గామా ఒరిజినల్ని మనము అంటే ఒక సాదా వాటర్లో ఈ యొక్క గామా ఒరిజినల్ తీసుకుని ఏమేమి తినాలి అంటే ఆ తినేవి కూడా ఎలా ఉండాలనేది ఇక్కడ చక్కగా మనకు ఫోటోలో చూపిస్తూ మేడం గారు చెప్తున్నారు. ముఖ్యంగా మేడం గారు మళ్ళీ మళ్ళీ అంటే మోటీ అనాజ్ అంటే పెసల్ని బాగా అది స్ప్రౌటెడ్ రూపంలోనూ, లేదంటే పెసరట్టు కావచ్చు, లేదంటే పెసలతోటి ఈ విధంగా అంటే పెసలు కావచ్చు, ఓట్స్ కావచ్చు, రకరకాలుగా ఉన్న ఈ యొక్క ఐటమ్స్ అన్నిటితోటి మనకు నచ్చిన విధంగా అది ఉప్మా కావచ్చు, లేదా దోశ కావచ్చు, రకరకాలుగా కూడా అంటే తీసుకోవచ్చు. ఈ విధమైన బ్రేక్ఫాస్ట్ ని మనము తీసుకోవాలని మేడం గారు చెప్తున్నారు. నెక్స్ట్ మేడం. అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ లో కూడా ఏమేమి తీసుకోవాలి అన్నది మేడం గారు చక్కగా ఇక్కడ మనకు సూచిస్తున్నారు. అంటే మల్టీగ్రెయిన్ చపాతీ, అంటే మామూలు చపాతీకి బదులుగా ఓన్లీ గోధుమలు మాత్రమే కాకుండా గోధుమలతో పాటుగా మల్టీగ్రెయిన్, ఈవెన్ మన ఆర్సీఎంలో కూడా మల్టీగ్రెయిన్ ఉంది కదా, ఆ విధంగా మల్టీగ్రెయిన్ వాడడం అనేది చాలా చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క సలాడ్స్ ని తప్పకుండా తీసుకోమని చెప్తున్నారు. అంతేకాదు అంటే దాల్ కావచ్చు, ఎనీ సీజనల్ వెజ్ అంటే మనం ఏదో ఒక కూర కావచ్చు, 1-2 అంటే ఒక తక్కువ మోతాదులో గీ కూడా తీసుకోమని మేడం గారు చెప్తున్నారు. అంటే లంచ్ ఏ విధంగా ఉండాలి అన్నది కూడా అంటే ఇక్కడ చక్కగా బొమ్మల ద్వారా మనము వీటిని ఫాలో అయితే కనుక చాలా చక్కగా ఉంటుంది. ఆ తర్వాత నైట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మేడం, మరి నెక్స్ట్ నైట్ కూడా అంటే ఈ యొక్క చాలా చాలా అంటే మధ్యాహ్నము ఉదయము కొంచెం ఎక్కువగా తీసుకున్న నైట్ ఎంత సింపుల్ గా ఉండాలనేది ఈ బొమ్మలు చూస్తేనే మనకు అంటే అర్థమవుతుంది. అంటే జస్ట్ అంటే ఆ యొక్క సలాడ్స్ తీసుకోవడము, సూప్ తీసుకోవడము, మరి ఇవి తీసుకునే పోయే ముందు ఒక 2 గామా ఒరిజినల్ సాదా వాటర్ తోటి తీసుకోమని మేడం గారు చెప్తున్నారు. మరి వీటితో పాటుగా నెక్స్ట్ మేడం, రోజు మన దైనందినంగా ఏమిటి అంటే ప్రాణాయామాలు, అది ఏ రకమైన ప్రాణాయామం కావచ్చు అంటే సూర్యనాడి, చంద్రనాడి కావచ్చు, కపాలభాతి కావచ్చు, భస్త్రికా ప్రాణాయామాలు కావచ్చు, ఈ విధంగా సో మెనీ కైండ్స్ ఆఫ్ అంటే ప్రాణాయామాలు ఉన్నాయి. ఆ ప్రాణాయామాలు తప్పకుండా చేయడము, అంతేకాదు చక్కగా ధ్యానం చేయడము అంటే ప్రతిరోజు కూడా అంటే ముక్కలు చెప్పాలంటే ఒక 40 నిమిషాలకు తగ్గకుండా
ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే అసలు ముందు ఫర్ ఎవర్ హెల్తీ అంటే ఎప్పటికీ కూడా అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అంటే షుగర్ పోతుంది, లేని వాళ్ళకి రాకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అంటే వాడుకోవడం అనేది చాలా చాలా అంటే బాగా ఉండడమే కాదు, ఫర్ ఎవర్ హెల్తీగా ఉండేలాగా మనల్ని చేస్తుందని మేడం గారు చెప్తున్నారు. ఓకే మేడం. यस सर, सो आई होप आज के सेशन से आपको बहुत सारी जानकारियां मिली होंगी। और अगर आपने फॉरएवर हेल्दी विद ईशा यूट्यूब चैनल को सब्सक्राइब नहीं करा, आप सब्सक्राइब करिए, क्योंकि बहुत सारा ज्ञान का पिटारा यहाँ पर है जो आपको हेल्दी रहने में आपकी मदद करेगा। और आप सभी के लिए एक और सूचना कि आप जानते हैं कि हर मंगलवार रात 9 बजे हमारे बीच में हेल्थ एंड वेलनेस सेशन होते हैं, जहां पर गामा लर्निंग वेबिनार के माध्यम से आपको समग्र स्वास्थ्य पर जानकारी मिलती है। तो जरूरी है कि हर मंगलवार रात 9 बजे आपको हमारे साथ जुड़ना है। जूम आईडी एंड पासवर्ड आपको स्क्रीन पे दे रखा है, तो आप चाहें तो स्क्रीनशॉट ले सकते हैं स्क्रीन का, ताकि आप हर मंगलवार रात 9 बजे से 10 मिनट पहले हमारे साथ ज्वाइन करें और इन सेशंस के माध्यम से समग्र स्वास्थ्य पर जानकारी ले सकें। हमारा लास्ट सेशन हमारा कुकिंग ऑयल पर हुआ था। हमारा नेक्स्ट सेशन जो होने जा रहा है वो 11 तारीख को होगा, तो रात 9 बजे से 10 मिनट पहले ज्वाइन करना है आपको, क्योंकि यहाँ पर डाइटिशियन ईशा वशिष्ठ मैम आपके बीच में आने वाली हैं और आपको बताने वाली हैं कि जापानीज लोगों की लंबी आयु का राज क्या है। तो इसके पीछे की अगर आप जानकारी प्राप्त करना चाहते हैं तो सेशन में जरूर जुड़िएगा। एंड आई होप आज के सेशन से आपको बहुत सारी जानकारियां मिली होंगी। इन जानकारी के माध्यम से आप बहुत सारे लोगों के स्वास्थ्य को बेहतर बना सकते हैं, तो ज्यादा से ज्यादा लोगों को शेयर करें ये जानकारी। और इसी के साथ आप सभी का बहुत बहुत धन्यवाद कि आपने मुझे बहुत ध्यानपूर्वक तरीके से सुना है। ओवर टू यू सर, एंड आप सभी का दिन शुभ हो। थैंक यू। Thank you, madam. Thank you so much. Thanks a lot for your nice information, madam. Very, very, very nice, madam. Thanks a lot once again. మేడం గారు ఏమిటి అంటే కనుక మేడం గారి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా అంటే మీరు సబ్స్క్రైబ్ కావడం ద్వారా ఈ యొక్క గామా ఒరిజినల్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ చాలా చాలా చక్కగా తెలుసుకోవచ్చు. అంతేకాదు గామా ఒరిజినల్ కంపెనీ కూడా అంటే కనుక ప్రతి మంగళవారము, అంటే ఇందాక మేడం గారు ఆ యొక్క స్లైడ్లో చూపించారు, జూమ్ ఐడి ప్రతి మంగళవారము రాత్రి 9 గంటలకి సెషన్ ఉంటుంది. అంతేకాదు ఈషా వశిష్ఠ గారు కూడా అంటే ఈ గామా ఒరిజినల్ గురించి పలు కార్యక్రమాలు కంపెనీ ద్వారా జరుగుతున్నాయి. వాటన్నిటిలోనూ అంటే మనం పాల్గొనడం ద్వారా ఈ గామా ఒరిజినల్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ చాలా చాలా చక్కగా తెలుసుకునే అవకాశం ఉంది. మరి ఇటువంటి గొప్ప ప్రోడక్ట్ గురించి తెలుసుకొని వాడుకొని 10 మందికి వాడిస్తే మన జీవితాలు కూడా చాలా చాలా చక్కగా ఫర్ ఎవర్ హెల్తీగా ఉంటాయని మరి ఈ యొక్క గామా ఒరిజినల్ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారని చెప్పి అంటే తెలియజేశాను నేను ఆ వరకు అనుకుంటూ ఉన్నానని చెప్పి మేడం గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ మేడం. ఓవర్ టు అంటే సార్ తారకేష్ గారు మీరు మాట్లాడతారు సార్ మరి నెక్స్ట్. ओके एक मिनट मैडम, थैंक यू स्पेशल थैंक यू मैडम निधि मैडम, आपने इतना अच्छा आज डायबिटीज के बारे में बताया कि जिस तरीके से भाई आज पूरा हिंदुस्तान में शुगर एक दीमक की तरह पूरे हिंदुस्तान के लोगों को खोखला कर रहा है। कितनी भयंकर बीमारी के बारे में आपने पूरे डाइट को लेकर और उसके डाइट को लेकर किस तरीके का भोजन करना है, कैसे हम लोगों को एक्सरसाइज करना है, गामा ओरिजिनल इससे क्या सबसे बड़ा उपयोग ब्रह्मास्त्र साबित हो सकता है, उसकी जानकारी देने के लिए पूरे సౌండ్ రావట్లేదు సార్ తారకేష్ గారు, మీ సౌండ్ వినపడదు. हम लोग आपको आभार प्रकट करते हैं. रेड्डी जी जनार्दन सर इतना अच्छा ट्रांसलेशन किया उसका इंత సూపర్ గా జబర్దస్త్ మీరు విన్నారు. సార్ వస్తుందా ఇప్పుడు? ఇప్పుడు వస్తుంది సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే అయితే మీరు అందరూ ఇంత చక్కగా ఇంత సూపర్ గా 52 మెంబర్స్ మనం యాడ్ అయ్యాము, కంటిన్యూటీగా విన్నారు, అన్ని చేశారు. సూపర్ ఫంటాస్టిక్. మీ అందరికి హార్ట్లీ థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్ యూ. తర్వాత అలాగే మన నాగరాజ్ రెడ్డి సార్ గురించి, తర్వాత కుప్పం జనార్దన్ సార్కి ఇంకా స్పెషల్ థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరూ కలిసి కోఆపరేట్ చేసి ఇంత చక్కగా ఇంత జబర్దస్త్ ఈ ప్రోగ్రామ్ చేశారు. అయితే సార్ రేపు మనం అందరము రివ్యూలో కలుద్దాం. రేపు కొన్ని అంశాలు జనార్దన్ సార్, బిందు మేడం గారు, నాగరాజ్ రెడ్డి సార్ అందరూ కలిసి మనకి ఇంకా గామా ఒక ఈవెంట్ గామా ప్రొడక్ట్ మీద మనం ఎట్లా చేయగలము, తర్వాత ప్రతి ఇండియన్ కి ఈ గామా ఒరిజినల్ ఎంత అవసరమో రేపు మనం రివ్యూలో తెలుసుకుంటాం. అప్పుడు దాకా అందరము నమస్తే, జేఆర్సీఎం, ग्रेट मॉर्निंग. तो निधि मैडम तो थैंक यू, आपको दिल से आभार प्रकट है. आप हमेशा हमारा साथ दे रहे हैं. आइए नेक्स्ट टाइम फिर हम लोग 1 हफ्ता या 10 दिन के बाद फिर मुलाकात करते हैं. तब तक नमस्ते, जय आरसीएम. थैंक यू. ओके मैडम, मीटिंग को ओवर करती.